అని చెప్పి నేను అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పానన్నమాట. నేను చేస్తాను సార్, నేను చెప్తే చెయ్యాలి, చెప్తే చేస్తా సార్, సుబ్బయ్య శెట్టి గారు సారు చెప్తే చెయ్యాలి అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను చేస్తాను సార్, నేను చెప్తే చెయ్యాలి అని నాకు ఫిక్స్ అయిపోయి నేను ఆ రోజు చెయ్యి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాను. అప్పుడు నేను అక్కడ మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు సెక్కు అనేది వచ్చింది, టీం అనేది వచ్చింది. నేను బాగా తెలుసుకున్నా ఇలా చేయాలి ఇలా చేయాలని. అప్పుడు సార్ వాళ్ళని నేను వెంటాడాను అనమాట. సార్ మీరు బుట్ బుట్ హోమ్ మీటింగ్ రండి సార్, నాకు తెలియదు, ఒక్కసారి వస్తే మీతో మీతో జర్నీ చేస్తే, మీతో నడిస్తే నాకు సక్సెస్, నేను సక్సెస్ అవుతాను సార్ అని చెప్పి వాళ్ళని ఫాలో అప్ అవుతూ నేను ఒక హోమ్ మీటింగ్ చెప్పించుకుంటూ ఉన్నప్పటికీ నాకు టీం వచ్చింది సార్ ఒకేసారి. నాకు 3 నెలలు రాలేదు సార్, అసలుకి నాకు చెక్ అనేది రాలేదు. నాకు తెలియదు ఎలా చేయాలో ఎట్లా చేయాలో, నాకు అది తెలియనే తెలియదు. అలాంటప్పుడు నాకు మైసూర్ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు చెక్కు పడింది ఒకేసారి గోల్డ్ డైరెక్టర్ అయ్యి. నాకు 46,640 రూపాయలు పడ్డాయి సార్ నాకు. నేను అప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత తెలుసుకున్నాను, చేస్తున్నాను సార్. కానీ ఇప్పుడు ఈసారి నేను రాలేకపోతున్నాను సార్, నేను కొంచెం ఇబ్బంది పడి. ఇక నెక్స్ట్ సార్ నేను వస్తాను సార్ ఒక మైసూర్కి. అలాగే నేను బూట్ క్యాంప్ కూడా వచ్చినప్పుడు నాకు బాగా ఫిక్స్ అయిన తర్వాత బాగా మైండ్లోకి వచ్చాను సార్. నేను నేను అలాగే నేను చేస్తానని నేను ఒక గోల్ పెట్టుకున్నాను సార్. అది సార్ నా యొక్క జర్నీ సార్, సక్సెస్. థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ మేడం. కానీ కంపల్సరిగా మైసూర్ రావాలి మేడం, వీలు చూసుకొని రండి. మీరు ఎందుకంటే సార్ అక్కడ ఆ, సార్ అక్కడ మేడం, చెప్పండి సార్. అక్కడ మీరు మైసూర్ వెళ్ళి ఆడ ఆ మైసూర్ ట్రైనింగ్ లో మీరు డిసైడ్ అయి పనిచేశారు కాబట్టి మీకు ఓ చెక్ వస్తా ఒక ఇదిగా ఉంది. అవును కాబట్టి సార్. కంపల్సరీగా కొంచెం కష్టం అనుకోకుండా మైసూర్ ట్రైనింగ్ కి రండి, బూట్ క్యాంప్ కి రండి. మరీ వీలు పడపోతే సరే ఓకే, వీలున్న వరకు మైసూర్ ట్రైనింగ్ వచ్చే విధంగా చూసుకోండి మేడం. ఎక్సలెంట్ ఓకే మేడం. లీడర్ చూడండి, రమణ మేడం డిసైడ్ అయ్యి ఆ మైసూర్ ట్రైనింగ్ లో డిసైడ్ అయ్యి పని చేయబట్టే ఈ రోజు నెలకి 40,000 50,000 చెక్కు వస్తా ఉంది. డిసైడ్ అయ్యి పని చేయాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ, ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సంధ్యారాణి మేడం, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం మీ మీ యొక్క జర్నీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను కోటప్పకొండ 4 టైమ్స్ వచ్చాను సార్. ఓకే మేడం. మైసూరు ఆ, పోయిన ఇయర్ వచ్చాను సార్. ఓకే మేడం. సుబ్బయ్య శెట్టి సారు చెప్తే చెయ్యాలనే కాన్సెప్ట్ మీద బాగా విన్నాను. బాగా చెప్పారు సార్ మైసూర్లో. ఓకే మేడం. అసలు చాలా బాగుంది సార్, ఎక్సలెంట్గా. మైసూరు ట్రిప్ అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఒక సంతోషంగా ఉంది. బ్రహ్మి సార్ మటుకు నాకైతే ఆ టైంలో నా దగ్గర ఆ, మనీ లేవు, సెల్ లేదు, ఏం లేదు సార్. కానీ సారు నాకు గట్టిగా పట్టుదలతో తీసుకెళ్ళాడు. ఉమ్, బ్రహ్మి సారు ఆ టైంలో పోయిన ఇయర్ సార్. అవునవును మేడం. సార్కి నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే సార్ కోటప్పకొండ కూడా సార్ 4 టైమ్స్. రేపు ఓకే మేడం. కూడా రావాలని, ఒక్కరోజైనా రావాలని గట్టిగా చేస్తున్నాను సార్. అలాగే రేపు మైసూరుకి కూడా కొత్త వాళ్ళని కొంతమందిని తీసుకొద్దామని ఉమ్, ఆ, టికెట్ సార్కి పంపిస్తాం ఈరోజు. తీసుకురావాలి మేడం, ఎక్కువ ఉమ్, మంది వీలున్న వరకు సారు సుబ్బయ్య శెట్టి సారు అసలు ఆ 2 డేస్ కూడా అసలు మనకు తెలియని విషయాలు కానీ, అసలు మన మైండ్ని కానీ, మన మైండ్ సెట్లో ఏమి చక్కగా అసలు ఎంత బాగా మాట్లాడతారో సారు. అంతమందితో కూడా సార్ ఒక్కొక్కళ్ళతోటి చాలా చక్కగా మాట్లాడతారు సార్. మన మైండ్ సెట్ని కూడా చాలా మార్చుకున్నాం. అలాగే మన సురేష్ సార్ కానీ, బ్రహ్మయ్య సార్ కానీ, కిరణ్ సారు, శ్రావణ్ సారు అందరూ కూడా చాలా చక్కగా మనల్ని తీసుకెళ్ళడం కానీ, జర్నీల విషయం కానీ, మనకి రిజర్వేషన్ సీట్లు కూర్చోబెట్టడం కానీ, అసలు ఎవ్వరు అలా చేయలేరు సార్ అసలు.
మన ఫ్యామిలీ అవును కుటుంబంలో కూడా మనకి అంత సపోర్ట్ అంత చేసే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. మంచి ప్రేమ గలవాళ్ళు సార్ అందరూ. అవును అవును మేడం. పోయినసారి అయితే మాకు రిజర్వేషన్ సీట్లు కూర్చోడానికే ఉన్నాయి సార్. కానీ కిరణ్ సారు, శ్రావణ్ సారు, నాగరాజు సారు వీళ్ళైతే సీట్లు మాకు ఇచ్చి పనుకోవడానికి వాళ్ళు కూర్చున్నారు సార్. నాకు అదైతే మర్చిపోలేను సార్ అసలు. నైట్ అంతా జర్నీలో అంతనే కూర్చున్నారు సార్ పాపం సీట్లు మాకు ఇచ్చి. ఉమ్, ఇట్లా ఎవరు చేయగలరు సార్? వాళ్ళు ఎంత ప్రేమతో అభిమానం. చాలా అవునవును మేడం. కొండమ్మ మేడం కానీ, రవణమ్మ మేడం కానీ, నాగమణి మేడం, సుజాత మేడం కానీ, ధనలక్ష్మి మేడం కానీ, సార్ మీరు, సార్ సుశీల మేడం, మీరు అందరూ చాలా విధంగా ఒక కుటుంబం ఎలా కలిసిపోతుందో అలా కలిసిపోయి మనం అంతా మైసూర్ చూసుకొని మళ్ళీ రాగలిగాం సార్. మళ్ళీ అలాగే వెళ్ళాలని అందరినీ అడుగుతున్నాను సార్ నేను. అందరూ ఆగొద్దు, అందరు కలిసి రండి, మైసూర్ని గ్యా- చక్కగా చూడండి. గ్యారెంటీ. మైసూర్ 2 days మన సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ కానీ, మైసూర్ ప్యాలెస్, ఆ జూ పార్క్ సార్, మన కావేరీ నది అవి అవును చక్కగా చూడడానికి కూడా అవకాశం వచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడాలని అడుగుతున్నాను సార్ అందరినీ. గ్యారెంటీ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం. లీడర్స్, మేడం గారు చెప్పినవన్నీ గమనించండి లీడర్స్. అక్కడ 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఒక రోజు మొత్తం మన వెస్టేజ్ గురించి కాకుండా ఓన్లీ అసలు మన మైండ్ సెట్, మన యొక్క మనిషి ఎలా ఉండాలి అనే దాని మీదే ఉంటుంది లీడర్స్. అది మనం చెప్పితే అర్థం కాదు, మీరు అక్కడ ట్రైనింగ్ చూస్తే గానీ అర్థం అర్థం అలా వింటే గానీ. అలాగే అదే విధంగా ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు మాత్రం ఎక్సలెంట్ గా ఈ మేడం గారు చెప్పినట్టు, సంధ్యారాణి మేడం చెప్పినట్టు జూ పార్క్ చూడటం కానీ, ప్యాలెస్ కానీ, కావేరీ డ్యామ్ కానీ అంతా ఎంజాయ్గా ఉంటుంది. కాబట్టి లీడర్స్, ఎక్కువ మంది ఇంకా ఎవరైనా డిసైడ్ అవ్వకపోతే మైసూర్ క్యాంప్కి మాత్రం డిసైడ్ అయ్యి మీరు రండి. ఇంకా మనోళ్ళు మీకు సంబంధించి అసలు ఎవరిని. ఎక్సలెంట్ సార్. ముందు అక్కడ హోటల్ కానీ, మనం వెళ్ళే వెస్టేజ్ ఫ్యామిలీ కుటుంబం కానీ, అక్కడ ఉండే ఫుడ్ కానీ అసలు ఎంత చక్కగా ఉండదు సార్. అసలు మీరందరూ వస్తే, మేము చెప్పేదానికన్నా మీరు అక్కడికి వస్తే మీకు చాలా చక్కగా అర్థమైంది. మళ్ళీ మళ్ళీ మీరు వెళ్ళాలనే ఆలోచనలోనే ఉంటారు. ప్రతి లీటరు తప్పకుండా రండి. మనం ఎప్పుడు ఉండే వర్కే, ఎప్పుడు ఉండే పనే, ఎప్పుడు ఉండే ఇంట్లో వర్క్లే ఉంటాయి. కానీ బయటికి వెళ్ళి మనం ఉండాలంటే ఎక్కడా ఉండలేము. కానీ మన వెస్టేజ్ ఫ్యామిలీలో ఇంత అవకాశం ఇచ్చారంటే సుబ్బయ్య శెట్టి సార్ కానీ, మన సురేష్ సారు, బ్రహ్మయ్య సారు మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా గొప్ప భాగ్యము. మీరందరూ కూడా సార్తో మాట్లాడి ఎక్సలెంట్గా టైం చూసుకొని ట్రైనింగ్కి తప్పకుండా రండి. చాలా చక్కగా ఉండిద్ది. నేనైతే ఎక్కడా చూడలా అంత స్ట్రిక్ట్గా, అంత చక్కగా ట్రైనింగ్ ఇవ్వడము నేను మైసూర్లోనే చూశాను సార్. అవునవును మేడం. మళ్ళీ కోటప్ప కొండలో కూడా చూశాను. చాలా గొప్ప భాగ్యం సార్ అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్. చెప్పారు, బాగా చెప్పారు లీడర్స్. మేడం గారు చెప్పినట్టుగా అందరూ బూట్ క్యాంపు 2 రోజులు మైసూర్ ట్రైనింగ్కి ఎక్కువ మందిని, టీంని మీరు ఇన్వైట్ చేసుకోండి, తీసుకొచ్చే విధంగా చూసుకోండి. అక్కడ ట్రైనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ బూట్ క్యాంపుల ట్రైనింగ్ ఇదొక లెవెల్, అది ఒక లెవెల్ అనమాట. వేరు వేరు డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ట్రైనింగ్లు అనమాట మనకి. అవి ఏంటంటే వచ్చిన వాళ్ళకి అందరూ తెలుస్తుంది. ఈ క్యాంపుల్లో బూట్ క్యాంప్ కానీ, మైసూర్ క్యాంప్ కానీ వచ్చిన వాళ్ళు మన వాళ్ళ ద్వారా మాట్లాడిద్దాం. ఏసోబు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్గా చేశారు హోస్టింగ్.
అందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మనం బాధ్యత సార్, మనం చెయ్యాలి సార్. ఎవరో చెబితే చేస్తే అది బాధ్యత కాదు సార్. అవును సార్ నేను ఇప్పటికే 5 నెలలు నేను చేరి బూట్ క్యాంప్కి కూడా వచ్చాను సార్. నేను బూట్ క్యాంప్లో నా యొక్క మైండ్ అక్కడే మారింది సార్. అక్కడ మారి ఓకే నేను మా టీంని ఏ విధంగా నడిపించాలనేది నాకు కొంచెం అవగాహన వచ్చింది సార్. అదేవిధంగా మైసూర్కి కూడా నేను టికెట్ వేసాను సార్. నేను మైసూర్లో వెళ్ళలేదు, మన వాళ్ళు చెబుతుంటే మైసూర్ వెళ్ళినట్టు ఉంది సార్ నాకు. ఇంకా అక్కడికి వెళితే ట్రైనింగ్ ఇంకా నాకు ఇంకా మైండ్ బాగా మారిద్దని మేము కోరుకుంటున్నాం సార్. మైసూర్కి ఎవరైపోయినా కానీ మా టీంలో మా యొక్క లీడర్లకు చెప్పినా కానీ వాళ్ళు డబ్బులు అంత అవుతున్నాయి, 6,000 అవుతున్నాయి, 7,000 అవుతున్నాయి. అయితే నేను సెక్యూరిటీ గార్డ్గా చేసుకొని ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీలో ఉండి నేను పోస్టింగ్ చేశాను సార్. అయితే ఎక్సలెంట్ ఎవరు కాకపోయినా కానీ మనం బాధ్యతగా చెయ్యాలని నాకు ఒక అభివృద్ధి కోసము ఇది మనం చెయ్యాలి. నా కోసం చెయ్యాలి, ఎవరి కోసమో చేసే విధానం మనము ఆలోచించకూడదు సార్. ఆ విధంగా నేను మా టీంని నడిపిస్తున్నాను సార్. మా టీంకి నేను ఎప్పుడెప్పుడు మంచిగా చెబుతా ఉంటాను సార్. మీరు సిఎన్సి చేసి ఉండాలి, సిఎన్సిలో చాలా అభివృద్ధి ఉంది, సిఎన్సిలో మీకు శాలరీ రావటానికి కూడా ఎక్కువ వస్తాయి అని మా టీంకి నేను చెబుతున్నాను సార్. అదేవిధంగా నేను ఇక్కడ మైసూరుకు కూడా నేను టికెట్ వేసాను సార్. మా ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడినా కానీ మా భార్యకి తెలియకుండా నేను టికెట్ వేసాను, మా పిల్లలకి తెలియకుండా. నాన్న అంత దూరం పోవటం మనకి ఎందుకు సార్, ఎందుకు నాన్న అంత డబ్బు ఖర్చు పెట్టాం అమ్మాయి, అంత డబ్బు ఖర్చు పెడితే ఇంకా ఎక్కువే వస్తాయి కానీ మనం ఖర్చు పెట్టండి మనకు రావు. ముందు మనము ఇవ్వాలి, ఇస్తే మనకు వస్తాయి అని మా బిడ్డలకి, మా అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి చెప్పుకున్నాను సార్. వారు ఏమనలేదు, నాకు స్వతంత్రం ఇచ్చినట్లు వాళ్ళు పొమ్మన్నారు సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా ఈ మన లీడర్లు చెప్పే విధానంలో మైసూరు గురించి చెబుతుంటే నాకు ఒక ట్రైనింగ్ అయినట్టే ఉంది సార్. నాకు ఒక మైండ్ సెట్ మారినట్టే ఉంది సార్. ఇంకా నేను రేపు మైసూరు వెళితే ఇంకా పూర్తిగా మారిపోద్దని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అవునవును సార్. మీరు థ్యాంక్ యూ సార్. వాస్తవంగా అక్కడ గురించి చెప్పాలంటే మనం ఇచ్చే అవును సార్. ఈ 5,000 అంటే 5,000 అక్కడ మనం ఆ ఉండటానికి ఆ రూముకి కానీ ఆ అవును హోటల్ సార్. భోజనానికి కానీ అన్నిటికి కలిపి 5,000 మనం అక్కడ కడుతున్నాము. ఒక్క అవును సార్, 1000 దానికి ఎక్కువ అంటున్నారు సార్. అయినా చా- కానీ నేను జా- ఎక్కువ అనుకోలేదు సార్. మనదికి సార్ కారణం అదే. సార్ కొంచెం సార్. ఏమంటే వాస్తవంగా మనలాగా పనిచేసుకునే వాళ్ళకి ఆ డబ్బులు మనకి ఎక్కువే. కానీ అక్కడ ఆ హోటల్లో స్టే చేయాలంటే మనం ఎప్పుడైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మన వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ స్టే చేయాలంటే ఒక్క రోజుకు వచ్చి అక్కడ 10,000 రూపాయలు కట్టాలి ఆ రూమ్కి. అవును సార్. ఓన్లీ రూమ్ లో ఉండాలంటేనే 10,000 అవును సార్. కట్టాలి. అక్కడ తినే టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం డిన్నర్ కానీ వాళ్ళు పెట్టి ఆ డిన్నర్ తినాలన్నా కూడా దానికి ఒక 10,000 ఎక్స్ట్రా కట్టాలి. అవును సార్. అంటే మొత్తం బఫే సిస్టమ్ ప్లస్ అన్ని అన్లిమిటెడ్ అనమాట. ఓకే సార్. అన్లిమిటెడ్ టిఫిన్, అన్లిమిటెడ్ ఫుడ్. మనం చాలా మందివి మనం ఇళ్ళ దగ్గర చూడని, ఎప్పుడు మనం అంటే తినాలని తినలేని కూడా అక్కడ మనం కనపడతా ఉంటాయి. అవును సార్. ఎక్సలెంట్‌గా ఉంటాయి ఆ సిస్టమ్ అవి. కాకపోతే మనకి డబ్బులు ఈడ ఎక్కువ అవ్వచ్చు కానీ అక్కడ కట్టే దాంట్లో చూసుకుంటే మాత్రం చాలా తక్కువ అనమాట. మన అవును సార్. మహాగురుజీ సుబ్బయ్య శెట్టి గారు చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ దాకా రావటమే కష్టం. ఇంకా ఇంత డబ్బులు ఇవన్నీ ఈ హై ప్రొఫైల్ అన్నమాట. ఇవన్నీ చూపించాలంటే తక్కువ బడ్జెట్లో పెట్టాలనే మనకి సింపుల్ గా ఈ 5,000 అనేది కన్స్ట్రక్షన్ దగ్గర ఇచ్చారు దాకా సార్. చాలా కన్స్ట్రక్షన్ సార్. 2-3 సంవత్సరాల నుంచి అదే రేటు పెట్టారు. థ్యాంక్ మనకి యూ సార్. సంవత్సరమే రేట్లు పెరుగుతున్నాయి. కానీ అక్కడ 5,000 అనేది కంటిన్యూ ఫిక్స్ చేసి చేస్తున్నాడు సార్. మనకి కొంచెం కష్టపడి 5,000 కష్టపడి సంపాదించుకొని అక్కడ పోతే ఆడ లగ్జరీ లైఫ్ అనిపిస్తాము. ప్లస్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ మారి
నెలకి 5,000 కాదు, 50,000, 1,00,000 ఇట్లా లక్షలు తీసుకునే అవకాశం కూడా ఉంటాయి సార్. మీరు థ్యాంక్ యూ సార్. దాని గురించి ఇబ్బంది పడవాకండి. రండి, అంతా ఒక ఫ్యామిలీగా మీ అప్లైనర్ లేకపోతే డౌన్లైన్లు ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళే వాళ్ళందరం కలిసి మన బ్రహ్మయ్య సార్, మన మెంటరు, మన మహాగురు బ్రహ్మయ్య సార్ యొక్క టీం పనిచేసి మనందరమే ఒక యూనిట్ గానే వెళ్తాం. అందరినీ ఎవరినైనా సరే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చిన దాకా మేము అందరం బాధ్యత తీసుకుంటాం సార్. ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శివకుమారి మేడం, అన్మ్యూట్ చేసుకో, మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ సార్. హలో గుడ్ మార్నింగ్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, Very, నా very good యొక్క morning. అనుభవం, నేను జాయిన్ అయిన వెంటనే నేను అవకాశం వచ్చింది. కొంచెం సిగ్నల్స్ దగ్గర ఉన్నాను హలో మేడం. మేడం, నేను జాయిన్ అయిన వెంటనే నవంబర్ నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సార్. నేను జాయిన్ అయిన ఓకే వెంటనే బూట్ క్యాంప్ కి డేట్ ఇచ్చే అవకాశం వచ్చింది సార్. మన ఓకే గ్రేట్ అప్లైనర్ లీడర్ మన బ్రహ్మయ్య సారు సరే నేను రావడానికి డిసైడ్ అయ్యాను సార్. నేను నాతో పాటు కృష్ణవేణక్క, తర్వాత మన సంధ్యారాయణ మేడం వాళ్ళందరం కలిసేసి సిగ్నల్స్ అనేది అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. సార్, సిగ్నల్స్ మేడం, వాయిస్ క్లియరా సార్? వాయిస్ మధ్య మధ్యలో ఆగిపోతుంది. కొంచెం సిగ్నల్స్ ఉండగా రండి. తర్వాత ఎంతమంది వచ్చిన అటెండ్ అయిన వాళ్ళందరూ చూస్తే నిజంగా ఇది ఒక మహా లాగా ఎంత దాకా వచ్చారు. సో నేను ఈ బూట్ క్యాంప్ అటెండ్ అవ్వడం కూడా ఒక అదృష్టంగా భావించాను సార్. అక్కడికి వచ్చిన తర్వాత మన ఎంఎస్ఆర్ గారు మాటలతో, తర్వాత ఎవరెవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళందరి నుంచి కూడా కనెక్ట్ అయిన పాయింట్స్ సార్. మీరు సిగ్నల్స్ పోతున్నాయి మేడం. మేడం, వాయిస్ క్లియర్ లేదు. కొంచెం సిగ్నల్ ఉండ అక్కడికి రండి. ప్రభుకుమారి మేడం, బ్రైట్ నీది ఓపెన్ చేయండి సార్. కొంచెం సిగ్నల్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే మేడం, కంటిన్యూ చేయండి. సార్, ఆ క్యాంపులో మనము పేదవాడిగా పుట్టి పేదవాడిగా చనిపోవటము కాదు. మనం ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చామంటే ఒక అదృష్టం ఉంటేనే మనం ఇక్కడ దాకా వచ్చాము. దీనిలో వర్క్ చేస్తేనే అందరూ సక్సెస్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళ మాట అనేది నాకు కనెక్ట్ అయింది సార్. సో ఆ బూట్ క్యాంప్ తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేయటం, డిసైడ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయటం చేశాను. అలా ఏమైతే మాటలు విన్నానో దాని ప్రకారం నేను చేశాను సార్. 3 నెలలకే బ్రాంచ్ డైరెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా చిన్న టీమ్గా రావడం జరిగింది సార్. సో ఇప్పుడైతే నేను మైసూరు టికెట్ వేస్తున్నాను. తర్వాత మన బూట్ క్యాంప్ కూడా నాలాగే మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడరు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంచుమించుగా దాదాపు 8 టికెట్లు నేను బూట్ క్యాంప్కి మళ్ళీ రేపు జరిగే బూట్ క్యాంప్కి రెడీ చేశాను సార్. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ బూట్ క్యాంప్ ద్వారా అసలు అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి, దాన్ని అటెండ్ అయితే చాలు మన యొక్క జీవితాలు మారుతాయి అనే ఉద్దేశంతో నేను అందరిని కూడా ప్రిపేర్ చేశాను సార్. ఇంచుమించుగా ఒక 6 టికెట్లు కన్ఫర్మ్ అయినాయి. ఈ 2 రోజుల్లో కూడా ఇంక 2 టికెట్లు అయ్యేది కన్ఫర్మ్ అవుతాయి సార్. దానివల్ల ఏంటంటే నా లైఫ్కి అయితే నేను చాలా నేర్చుకున్నాను సార్. జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, మన యొక్క పేదరికాన్ని పోగొట్టుకోవాలంటే ఆ మీటింగ్ అనేది చాలా అవసరం అనేది నాకు అనిపించింది సార్. ఎక్సలెంట్ మేడం. అట్లాగే నా లైఫ్ లైనర్స్ కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలనేది నేను ఆశిస్తున్నాను సార్. ఆల్రెడీ టికెట్లు కూడా వేస్తున్నారు సార్. దాదాపు ఇంచుమించుగా 6-7 టికెట్లు వేస్తున్నారు సార్. అందరం వస్తున్నాం సార్. అలాగే మైసూర్కి అయితే 2 వస్తున్నాము. బూట్ క్యాంప్ అయితే 8 మంది వస్తున్నాం సార్. ఓకే ఎక్సలెంట్ మేడం. బూట్ క్యాంప్ యొక్క విలువ తెలుసుకున్నారు కాబట్టి ఆ బూట్ క్యాంప్కి మీరు మీ లైఫ్ లైనర్స్ని ఆహ్వానించారు. తీసుకెళ్ళండి. ముందు ఎర్లీగా వెళ్ళి ముందు కూర్చోబెట్టుకోగలిగితే ఆ కోటప్ప కొండకి 8-9 లోపే వెళ్ళగలిగితే మేడం మనం హాల్లో ముందు కూర్చుంటాం.
9 దాటిందంటే ఇంక ఆలు తెలంగాణ వాళ్ళు శుభ్రంగా ఆక్యుపై చేసేస్తారు మేడం. ఇంక బయటే అవును ఉండాల్సి సార్. బయటే ఉండాల్సి వచ్చింది. పెద్దగా ఉపయోగం ఉండదు. అవును సార్, మనం చూసాం సార్. ఆ నైట్ ఆ, జర్నీలు చేసి పసిపిల్లలతో వాళ్ళు ముందుగానే ప్లేస్లు ఆక్యుపై ఉమ్, చేసుకొని ఉండటం కూడా మనం గమనించాను సార్. ఒకసారి అసలు లోపలికి వెళ్ళి చూడాలంటే ఆ బూట్ క్యాంప్ కి మాకు ఈవినింగ్ టైం పట్టింది సార్, ఆఫ్టర్ లంచ్ అవును తర్వాత. సో దాన్ని అవును బట్టే మనం ఎర్లీకి వెళ్తే మనకి ముందు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చి మనకి నాతో పాటు వచ్చిన టీంను కూడా ముందు కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎర్లీగా నేను ప్లాన్ చేస్తున్నాను సార్. వీలైనంత వరకు 8 కల్లా మేము రీచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. అవునవును మేడం. ఉమ్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ బూట్ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ ఆ, గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు 18వ తేదీ ఉదయం 8, 9 లోపే అక్కడ ఉంటే మనం హాల్లో పోయి ముందు కూర్చోగలిగితేనే మనకు బాగా అర్థమైద్ది. ఎక్సలెంట్ గా డిసైడ్ అవ్వచ్చు. దగ్గరగా చూస్తే ఆ బూస్టే వేరుగా ఉంటది. లేట్ అయిందంటే ఇంక బయట షామీనాలు వేసి ఇక బయట కొన్ని ఆ, వేల మంది వస్తారు కాబట్టి లీడర్స్ అందరూ ఎర్లీగా 18వ తేదీ ఉదయం వీలున్న వరకు 8 గంటల లోపే అక్కడికి ఆ, వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ప్రభుకుమారి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ధనలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ధనలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం సార్. నేను మా కోటప్పకొండ బూట్ క్యాంప్కి 2 సార్లు వచ్చాను సార్. ఓకే మేడం. ఫస్ట్ టైం వచ్చాము, నైట్ ఉండకుండా ఇంటి దగ్గరికి వచ్చేసాం సార్. ఓకే సెకండ్ టైం 2 రోజులు అక్కడే ఉండి బాగా మంచి ఎంజాయ్ చేసాము, మంచిగా అర్థం చేసుకున్నాము, విన్నాము, అన్ని మైండ్లో పెట్టుకున్నాము. ఎంతమందికి ఎవరెవరికి ఎన్ని చెక్కులు వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు. హ్యాపీ టైం బాగా గడిపాము. వర్క్ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు, చదువున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అక్కడ మంచిగా ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, గుంటూరు నుంచి, ఒంగోలు నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ బస్సులు వేసుకొని పిల్లల్ని వేసుకొని 2 రోజులు ఎందుకు వచ్చారు అక్కడికి, వాళ్ళు ఎందులో ఏముంది, ఇంత పిల్లల్ని వేసుకొని కూడా ముసిలోళ్ళు వెంట్రుకలు నరిసినోళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ మనోళ్ళు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇలా సీట్లు ముందే వేసుకొని వెనక వాళ్ళకు కూడా ఖాళీ లేకుండా ముందు మేము బాగా వినాలి, మా టీంకి బాగా వినిపించాలి. అక్కడ మైండ్ బాగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఫోన్లు ఏమీ రావు. ఇన్నది 10 నిమిషాలు విన్న మైండ్ బాగా గ్రోత్గా వింటారు జనం. ఆ మైండ్ సెట్టే వేరు, ఆ బూట్ క్యాంప్లో ఎంజాయ్ వేరు. ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, హ్యాపీగా గడిపాము. చాలా సంతోషంగా ఉంది. అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే ఎవరైనా చెయ్యొచ్చు, మేము కూడా చెయ్యొచ్చా, చేయలేమా, చేస్తామా చేయలేమా అనేది డౌట్ అందరికీ క్లియర్ అవుతుంది మెయిన్ ముందు. చాలా చక్కగా ఉంటుంది. ఆ 2 రోజులు అక్కడ ఎంజాయ్ చేసాము. మళ్ళీ మైసూర్ కూడా వెళ్ళాం సార్. మైసూర్ వెళ్ళినాక చెప్తే చెయ్యాలనేది ఒకటి, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, నీకు ఎంత కావాలి, ఎంత పని చేస్తే ఎంత వస్తుంది, నువ్వు ఎక్కువ అమౌంట్ కావాలా, ఎంత పని చేస్తున్నావు, తక్కువ అమౌంట్ కావాలా, ఎంత పని చేస్తున్నావు అనేది ఒకటి. మైండ్ సెట్ గురించి సుబ్బయ్య శెట్టి గారు చాలా ఎక్సలెంట్గా స్పీచ్ వింటేనే చాలా ఆనందకరమైన మాటలు, మంచి అద్భుతమైన స్పీచ్ వింటాము. అక్కడ తెలియంది కూడా చాలా తెలుసుకుంటాము. గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, మన మనసు మనమే నిర్ణయించుకుంటాం అక్కడ. ఇలా చేస్తే ఈ రూట్న నువ్వేం చేస్తున్నావు, పక్కన వాళ్ళ మనం బ్యాగులు మోస్తూ కొంటూ ఉంటే ఎప్పుడు కొంటూనే ఉంటాం. మనం చేసేటట్టే పక్క లీడర్స్ కూడా అలా తయారు చేసుకుంటేనే మనం గ్రోత్లోకి వెళ్తాం అనేది బాగా మైండ్ సెట్లో అర్థం చేసుకొని, అప్పుడు దాకా హోమ్ మీటింగ్లో బయట సార్ వాళ్ళ మీద ఆధారపడి చెప్పుకుంటా పిలుచుకుంటా మీటింగ్ పెట్టించుకుంటా ఉన్నాము. సుబ్బయ్య శెట్టి సార్ గారి మాటలు విన్నాక మనకు మనమే టీం 4 మీటింగ్లు ఫెయిల్ అవుతాయి, 5వ మీటింగ్, 6వ మీటింగ్, 10వ మీటింగ్లు కూడా ఫెయిల్ అవ్వవు కదా. చిన్నగా చెప్పుకుంటా పోతే మనం ఎంతసేపు
చెప్పించుకోవటమే కాదు, మనం కూడా చెప్పేలాగా ధైర్యంగా చేయగలుగుతాము అనేది నేర్చుకున్నాము. వచ్చిన కాడి నుంచి ఎక్కువ శాతం ఓన్గానే చెప్తా ఆ, చాలా ఎక్సలెంట్గా చేసుకుంటా పోతా ఉన్నాము. షార్ట్ టర్మ్ గోల్ గురించి, లాంగ్ టర్మ్ గోల్ గురించి, మైండ్ సెట్ గురించి చెప్తే చెయ్యాలి అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. సిఎన్సి గురించి ఇవన్నీ బాగా అర్థం చేసుకున్నాం, తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. మాకు అక్కడికి వచ్చేటప్పుడు నేను 8%లోనే ఉన్నా. వచ్చినాక ఇప్పుడు సిల్వర్ లో ఉన్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కూడా మేము వింటమే కాదు, మా టీం వాళ్ళని కూడా వినిపించి వాళ్ళ మైండ్లు కూడా మార్చుకుంటే కదా ఇలా వెళ్ళేది అనే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఈసారి కూడా వస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీరు అక్కడ డిసైడ్ అయ్యి పని చేయబట్టే మీరు ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు మేడం. ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. అదే విధంగా మీరు మీరు విని తెలుసుకున్నారు కాబట్టి మీ లైఫ్ లెర్నర్ కూడా తీసుకొని రావాలి మేడం. తీసుకొని వస్తున్నారు. అలాగే బూట్ క్యాంప్ కూడా ఆ, తీసుకొని వచ్చి అక్కడ కూడా చూపించాలి మేడం. మీరు అన్నట్టు సుబ్బయ్య శెట్టి గారి గాలి తగిలితేనే చాలు మేడం. ఆ అవును సార్, గాలి సోకినా గానీ మనకి ఆ వైబ్రేషన్ వచ్చేస్తాయి. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఫస్ట్లో 12% ఉన్నప్పుడు మైసూర్కి రమ్మన్నప్పుడు నేను రాలేకపోయాను సార్ హోటల్ ఉండి. తర్వాత ఓకే. నేను బ్రాంచ్కి ముందు దగ్గరలో ఆ మంత్లో బ్రాంచ్ అవుతాను అనగా బూట్ క్యాంప్కి వచ్చాను సార్. అక్కడ చూసిన వాతావరణము, మన బీబీ మేడం అయితేనేమి, పెద్ద పెద్ద చెక్కులు తీసుకునే వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇది ఎవరైనా చేయొచ్చు అనిపించింది. అంతకుముందు మామూలుగా నేను సెమినార్లు అటెండ్ అయినప్పుడు ఏమో చేస్తాంలే, ఏం చేస్తాంలే అని అనిపించేది. ఎప్పుడైతే నేను బూట్ క్యాంప్కి వెళ్ళానో డిసైడ్ అయ్యాను సార్. ఎందుకంటే అక్కడ నార్మల్ పీపుల్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రతి రంగంలో పనిచేసే వాళ్ళు మనకు అక్కడ కనిపించారు, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి. అట్లా వాళ్ళందరిని చూసి నేను డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత బ్రాంచ్ అయ్యాను. బ్రాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్ చెక్ ఆగింది నాకు. ఏందా చెక్ ఆగిందని చెప్పని సార్ వాళ్ళందరూ కూడా మన వాళ్ళంతా మైసూరు గురించి రోజు జూమ్లో చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో అలాగా చెప్తా ఉంటే ఏందో మైసూర్ అంటున్నారు, మరి ఇక్కడికి వస్తున్నారు కదని అట్లా ఆలోచించాను. కానీ వస్తున్నాడు కదా సుబ్బయ్య శెట్టి సారు, ఇక్కడ వింటున్నాం కదా, మళ్ళీ అక్కడికి ఏందని అదొక ఆలోచనలో ఉండిపోయాను. నా ఆలోచనలో, నా సొంత ఆలోచనలో నేను ఉండిపోయాను. ఇప్పుడైతే ఇంక సార్ వాళ్ళు చెప్పారు, మేడం మీరు అక్కడికి వస్తే ఇంకా బాగుంటది మేడం, రండి అంటే, సరే సార్ వాళ్ళతో సరేనని చెప్తున్నాను. కానీ నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా. 6,000 అంటే ఎలా చేయాలి ఏందని. ఎప్పుడైతే నేను ఇంకా సరే చెప్పేసి సార్ బదులు తీసుకొని సార్కి ఫోన్ పే చేశాను అనమాట, వస్తున్నాలే సార్ అని. అయినా ఎందుకు మా చెన్నై వెళ్ళిన దాకా సార్ నాకు ఎందుకా అని అలాగే అనిపించింది. ఎప్పుడైతే ఇంకా నేను మైసూర్లో అడుగు పెట్టానో, అదే ట్రైనింగ్ హాల్లో కూర్చున్నానో, కూర్చున్న తర్వాత సార్ నిజంగా సార్ ఎక్సలెంట్గా ఇచ్చారు ట్రైనింగ్. అసలు నిజంగా నాలాంటి దానికి ఇంకా బెస్ట్. చదువు ఉన్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్ నెగిటివ్ పీపుల్స్తో ఉంటుంటాం ఎక్కువగా. బిజినెస్ అని అంటే అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళామో సార్ యొక్క బిజినెస్లో ఉన్న లోతుపాతులన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. చెప్తే చెయ్యాలి అనే కాన్సెప్ట్ తోటి అది బాగా నచ్చింది సార్ నాకు. అలా చెప్పడం బాగా నచ్చింది. అలాగే సిఎన్సి గురించి, అలాగే లాంగ్ టైం గోల్ గురించి అట్లా చెప్పారు. చాలా బాగా నచ్చింది సార్. 2 days అలా చేయటం వల్ల తర్వాత మరుసటి రోజు మళ్ళా మనకి అన్ని ట్రిప్స్ ఉండటం వల్ల చాలా బాగుంది సార్. అలాగే నేను ఇంకా అదే మైండ్ సెట్ తోటి ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే సిల్వర్ క్వాలిఫై అయ్యాను సార్. సిల్వర్ క్వాలిఫై అయ్యి వెంటనే బ్రాంజ్ చెక్కు నిలబడలేదు, వెంటనే సిల్వర్ క్వాలిఫై అయ్యాను. సిల్వర్లో చెక్కు తీసుకోవడం జరిగింది 12, 11 అట్లాగా. ఇప్పుడు మళ్ళా మేము పోయినసారి మైసూర్కి వెళ్ళినప్పుడు సార్ జూలై నెలాఖరులోకి వెళ్ళాము. మళ్ళా ఇప్పుడు వెళ్తున్నాము.
ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చాలా మంది ఏంటంటే మా చుట్టాలు వాళ్ళు పోయినసారి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందుకు అంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా సార్. నిజంగా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆ ట్రైనింగ్ అనేది మనకి అందదు. ఇప్పుడు పిల్లల్ని అట్లా అమీర్పేట అని అట్లా కోచింగ్లకి అలా పంపిస్తా ఉన్నాం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి. కానీ మనకు కూడా సేమ్ ఫ్రీగా సార్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 5,000 5 స్టార్ హోటల్ మనకి అక్కడ అంతా అకామిడేషన్ అంతా కూడా సెట్టింగ్ బాగుంటది కాబట్టి ఓన్లీ దానికే ఖర్చు తీసుకుంటూ సార్ ఫ్రీగా మనకి ట్రైనింగ్ సెషన్ అనేది అందిస్తున్నాడు. చాలా బాగా నచ్చింది సార్. ఒక్క ట్రైనింగ్ కాదు ఎన్నో ట్రైనింగ్స్ కూడా మరి ఎంతో డబ్బు కూడా మనం లెక్క చేయకుండా ట్రైనింగ్స్ వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను సార్. ఎన్నో ఎంత డబ్బులైనా పర్వాలేదు సార్. ఎప్పుడు మైసూర్ ట్రిప్ అన్నా కూడా ఎన్నిసార్లు అయినా వెళ్ళేటట్టుగా నేను డిసైడ్ అయ్యాను సార్. ఎందుకంటే మనమంతా కూడా బిజినెస్ అంటే నెగిటివ్ పీపుల్తో ఎక్కువగా మనం మాట్లాడాలి. సార్ దగ్గరికి వెళ్తే అదంతా కూడా మనం నేర్చుకొని వస్తాం. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి తక్కువే సార్. అలాగా నేను కూడా డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 month నుంచి ఎల్ఓబి తీసుకుంటున్నాను సార్. 25,000 చెక్కు లెక్కన. అలాగే ఇప్పుడు నేనే కాకుండా సార్ నా టీంలో ధనలక్ష్మి మేడం టీంలో ఒక 9-7 మంది దాకా వస్తున్నారు. మళ్ళీ సెకండ్ లైన్ థర్డ్ లైన్లో నుంచి ఒక 7-8 మంది వస్తున్నారు సార్. మొత్తం 15 మందిని తీసుకొని వస్తున్నాను సార్ మైసూర్కి. అలాగే రేపు బూట్ క్యాంప్కి కూడా ఒక 10 మంది దాకా వస్తున్నారు సార్. ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ అలాగ డిసైడ్ అయ్యి పని చేస్తున్నాను సార్. ఇప్పుడు బీబీ మేడం కానీ సైదు సార్ కానీ వాళ్ళు కూడా డిసైడ్ అయితేనే కదా వాళ్ళు మైసూర్ ట్రిప్ కానీ బూట్ క్యాంప్ కానీ ఇట్లా డిసైడ్ అయ్యే పని చేస్తేనే సార్ వాళ్ళు ఇంత చెక్కు తీసుకుంటున్నారు. బీబీ మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఇంత చెక్కు తీసుకుంటున్నారని చెప్పి నాకు అర్థం అయ్యి సేమ్ వాళ్ళలాగే నేను కూడా మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలని వాళ్ళని చూసి నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను సార్. అది సార్ నా టెస్ట్ అని. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు సార్. ఎక్సలెంట్ మేడం. కంగ్రాచులేషన్స్. ఎల్ఓబి తీసుకుంటా ఉన్నారు 4 నెలల నుంచి. ఎక్సలెంట్ మేడం. మనకి లీడర్స్ జాగ్రత్తగా గమనించండి. మేడం అక్కడ సుబ్బయ్య శెట్టి గారు మహాగురువు గారు తెలుగులోనే అవును ఎవరికి ఒకవేళ చదువుకున్నా చదువుకోకపోయినా అందరికి ఎవరు అసలు ఆ సుబ్బయ్య శెట్టి గారు చెబుతుంటే ఎవరికి వాళ్ళమే మన గురించే చెబుతున్నాడు, మనకే చెబుతున్నట్టుగా ఉంటది ఎవరికి వాళ్ళకే. అవును సార్. ఎక్సలెంట్ నాకే ట్రైనింగ్. చెప్పినట్టుంది సార్. అవును ఎక్సలెంట్ ట్రైనింగ్. అదే మేడం అన్నట్టు ఇప్పుడు సుజాత మేడం అన్నట్టు మన పిల్లలు కానీ మన వాళ్ళు కోచింగ్లు ఏదైనా ఒక జాబ్ కోసం ఏది లేకపోతే ఏదన్నా ఒక ఎంట్రన్స్ రాయాలన్నా ఎగ్జామ్ రాయాలన్నా కూడా కోచింగ్ ఇస్తాం. ఆ కోచింగ్ డబ్బులు కట్టి మరీ తీసుకున్నా కానీ ఇక్కడ చెప్పే కోచింగ్ అసలు ఎక్కడ చెప్పలేరు. చదువుకున్న వాళ్ళకు కూడా ఎక్సలెంట్ గా పనిచేసేది. ఓన్లీ బిజినెస్ గురించే కాకుండా మనిషి జీవితం, అసలు మనిషి జీవితం లైఫ్ లో ఎలా ఉండాలనే దాని మీద ఒక రోజు వల్ల అదే చెప్తాడు. అది మనం చెబితే కాదు, ఆ ట్రైనింగ్ ఇంటేనే తెలుస్తుంది మేడం. అవును ఎక్సలెంట్ గా సార్. ఉంటుంది. కాబట్టి అందరూ ఎన్నిసార్లైనా ఆ వెళ్ళాలి మైసూర్ సార్ నేను. అవును మేడం నేనైతే ఎన్నిసార్లు మైసూరు ట్రిప్ పెట్టినా కూడా ఎన్నిసార్లైనా డిఫరెంట్. రావడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఒక మీటింగ్ కి అసలు సంబంధం ఉండదు మేడం. ఆ అవును ట్రైనింగ్ అవును లో సార్. ఆయన డిఫరెంట్ గా చెప్తాడు సార్. అవును సార్. ఎన్నిసార్లు పెట్టినా అన్ని సార్లు వీలున్నన్ని సార్లు మనం వెళ్ళాలి. ఆ 5,000 అవును 6,000 అనేది వాస్తవంగా అక్కడ మనం పోవాలంటే చూసుకుంటే చాలా తక్కువ. అవును అవును కనీసం సార్. మనం పోయి అక్కడ చేసే ఏదైనా మనం అనకూడదు, కానీ ఆడ ఫుడ్ కానీ ఆడుండే అవును మనం ఆ 5 స్టార్ హోటల్లో కానీ ఇవన్నీ వ్యక్తిగతంగా పోయి ఉండాలంటే మనం 20,000 అవును 30,000 సార్. కావాలి. అవును అందరం మనం టీమ్గా వెళ్తున్నాము. ప్లస్ మహాగురూజీ గారు అక్కడ తగ్గించి మనందరికి తక్కువ రేట్లకే అందరూ పేదవాళ్ళు అందరినీ గెలిపించాలి, అందరి మైండ్ సెట్ మారవాలన్న ఉద్దేశంతో ఆ 5,000 అనేది పెట్టాడు. అవును సార్. అది ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరూ థ్యాంక్ యూ మైసూర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయండి లీడర్స్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ సార్. శ్రావణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సుశీల శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేనైతే 2 times వెళ్ళాను సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేనైతే 2 times బూట్ క్యాంప్కి వెళ్ళాను. ఈ బూట్ క్యాంప్కి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మటుకు మా అప్లైనర్ ధనలక్ష్మి మేడం టికెట్ వేసింది. అప్లైనర్ వేసింది అని ఎందుకు చెప్తున్నానంటే నాకు అప్పుడు ఆ బిజినెస్ గురించి అర్థం కాల.
రూ. 350 పెట్టి అంత దూరం వెళ్ళాలా, అంత అవసరమా అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ బిజినెస్ నాకు అర్థం కాల. కానీ మా ప్లానర్ ధనలక్ష్మి మేడం నాకు టికెట్ వేసి మరి నన్ను స్టార్టింగ్ లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి అట్లాగే బూట్ క్యాంప్ కూడా తీసుకెళ్ళింది సార్. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థం కాక రూ. 350 టికెట్ వేయాలా, రూ. 250 టికెట్ వేయాలా, అంత దూరం పోవాలని ఆలోచిస్తారు. కానీ నేను ఆ బూట్ క్యాంప్ లోనే నా మైండ్ సెట్ మార్చుకొని ముందుకెళ్ళడం జరిగింది. అది నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ధనలక్ష్మి మేడం ఆగిపోమన్నాగా నేను ఆగిపోను ఈ బిజినెస్ లో. అంటే నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ఎవరన్నా టికెట్ పెట్టుకోలేక లేని పరిస్థితిలో ఉంటే అప్లైనర్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ పరిస్థితిలో లేకుండా ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్తున్నానండి. అందరికి వెయ్యాలని కాదు. నా లైఫ్ కూడా మారింది అక్కడే. నేను బూట్ క్యాంప్కి వెళ్ళాక డిసిషన్ అనేది తీసుకున్నాను. అట్లాగే బలంగా కూడా నేను మారాను. అయితే ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అయిన వాళ్ళందరూ బూట్ క్యాంప్ లోనే మారారు. చాలా మంది అక్కడికి వెళ్ళాక చూస్తే చాలా మంది తెలంగాణ లీడర్స్ అందరూ నైటే వస్తున్నారు. నైటే వచ్చి కింద పడుకుంటూ దోమల చేత గుట్టించుకుంటూ ముందే కూర్చోవాలని, అసలు ముందే బూట్ క్యాంప్ ముందు రోజే వెళ్ళి నైట్ కిందే పడుకొని అసలు ఆ కింద ముందే కూర్చోవాలి వినాలి అని చెప్పి కాన్సిస్ట్ అవుతాయి. తెలంగాణ లీడర్స్ అందరూ కూడా, లేడీ లీడర్స్ అందరూ కూడా అసలు ముందే వెళ్ళి కూర్చుంటే మాకు అసలు అవన్నీ వింటుంటే మేము ఎక్కడున్నామా, ఇంత వెనకబడి ఉన్నామా అని అనిపించింది. అసలు తెలంగాణ వాళ్ళ లీడర్స్ కూడా, లేడీ లీడర్స్ కు ఎక్కువ చెక్కులు పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు మీటింగ్స్ అంటే చాలు ఎక్కడ ఏందని బ్యాగులు పట్టుకొని ముందుంటారు. మనం చాలా వెనకబడి ఉన్నాం అన్నమాట. నిద్ర లేక బూట్ క్యాంప్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది లీడర్స్ నైట్ వచ్చి ముందే కూర్చుంటారు. ఆ బూట్ క్యాంప్ లో లీడర్స్ ఇచ్చే సబ్జెక్టు, లీడర్స్ ఇచ్చే అచీవ్మెంట్స్ మేము తీసుకున్నాం. నేను వెళ్ళాక ఆ బూట్ క్యాంప్ ఇప్పటికీ మా మైండ్ లోనే ఉంది. బూట్ క్యాంప్ ని మనం బూస్ట్ ఇచ్చే క్యాంప్ గా అనుకోవచ్చు. ఎందుకంటే మనల్ని తీర్చిదిద్దే క్యాంప్ అన్నమాట అది. ఇంకా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకోండి. అక్కడ తీసుకునే రూ. 250 కూడా మనం తినే ఫుడ్ కోసమే తీసుకుంటున్నారు. మనకి మొన్న లేనిదో చేయాలని కాదు. అక్కడేం ఎక్కువేం తీసుకోవట్లేదు. బూట్ క్యాంప్ లోనే ఒక్కొక్క లీడర్ చెప్పే మాటల్లో ఒక్కొక్క పాయింట్ అనేది మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. నేనైతే అవే అర్థం చేసుకుంటాను. సక్సెస్ అయిన లీడర్స్ అందరూ కూడా ఒక్కొక్క బూట్ క్యాంప్ లోనే ఒక్కొక్క లెవెల్స్ అచీవ్మెంట్ అవుతూ ఒక్కొక్క పెద్ద పెద్ద చెక్కులు తీసుకుంటున్నారు. కొంతమంది ఒక్క పర్సన్ కోసం అంత దూరం వెళ్ళాలని కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఆ ఒక్క పర్సనే పెద్ద టీంను మనకు తీసుకొస్తాడు. ఎవరు వచ్చినా రాకపోయినా మీరొక్కరైనా వచ్చి కూర్చోండి. ఎందుకంటే మన మైండ్ మారాలంటే బూట్ క్యాంప్కి రావాలి. మనం నేర్చుకుంటే 100 మందిని లీడర్స్ తయారు చేయొచ్చు అనమాట. బూట్ క్యాంప్ లోనే 100% బూస్టింగ్ ఇస్తుంది. మన లైఫ్ స్టైల్ మారుస్తుంది, మైండ్ సెట్ చేంజ్ చేస్తుంది, ఒక దారిని చూపుతుంది 100% అని నేను అనుకుంటున్నాను. ఈ బిజినెస్ కి సక్సెస్ మెయిన్ మీటింగ్సే కాబట్టి అట్లాగా 2 times నేను బూట్ క్యాంప్కి వచ్చి తెలుసుకున్నాను సార్. అట్లాగే మైసూర్ అనేది లాస్ట్ టైం నేను రాలేకపోయాను. ఎందుకంటే మైసూర్ వెళ్ళాలంటే 7,000 అన్నారు. మా సార్కి అసలు తెలియదు ఈ బిజినెస్ గురించి ఏమి. వద్దులే అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళాలా వద్దులే అన్నాడు మా సార్ అయితే. కానీ నేను ఎప్పుడైతే బ్రాంచ్ అయ్యి కందుకూరు మీటింగ్ లో 800 మధ్యలో 18 లక్షలు తీసుకుని ఎంఎస్ఆర్ గురూజీ సార్ చేతుల మీదుగా సన్మానం జరిగినాక ఇంకా నాకు ఈ బిజినెస్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సపోర్ట్ చేస్తూ కూడా ఇప్పుడు మైసూర్ వెళ్ళాను అన్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. మైసూర్కి వెళ్ళాక నా మైండ్ సెట్ మారిద్దని సుజాత మేడం నాకు ముందుగానే, మా టాప్ అప్లైనర్ సుజాత మేడం ముందుగానే చదువుతుంది నాకు. ఇప్పుడే నువ్వు మైసూర్ వెళ్ళొచ్చావంటే నీ చెక్ ఆగదు, దూసుకొని వెళ్ళిపోతావు నువ్వు అని ముందే చదువుతుంది. అంటే లాస్ట్ టైం వెళ్ళలేకపోయానని చాలా చాలా బాధపడ్డా. మా అప్లైనర్ ధనలక్ష్మి మేడం వెళ్ళి సుజాత మేడం కొంతమంది లీడర్స్ వెళ్తుంటే నేను వెళ్ళలేకపోయానని చాలా చాలా బాధపడ్డాను అనమాట. కానీ ఇప్పుడు వెళ్తుంటే ముందుగానే ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా ఉందో అనేది నాకే తెలుసు ఆ ఆనందం అనేది. కానీ బిజినెస్ అంతా మన మైండ్ సెట్ తోటి ఉండిద్ది. బిజినెస్ అంతా మైండ్ సెట్ బిజినెస్ కాబట్టి, ఎందుకంటే ఈ బిజినెస్ అంతా మన మైండ్ సెట్ తోటి ఉండాలి. మనం ఇప్పుడు దాకా పూర్ ఫ్యామిలీస్ తో ఉంటా మన పూర్ మైండ్ సెట్ ఉంటుంది మనకి. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మార్చుకుంటామో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఇట్లా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యే మారగలిగారు. అయితే ఈ మైసూర్ ట్రైనింగ్ కి ఇంత 7,000 అంత దూరం పోవాలా ఇన్ని రోజులా అని మనం అనుకుంటామండి. ఏమండి మీరు లీడర్స్ అందరికి చెప్తుంది ఏంటంటే, నేను ఇప్పుడు మన కాలేజీలో పిల్లలు చదివించాలన్నా, స్కూల్ పిల్లలు చదివించాలన్నా ఎందుకు చదివిస్తామండి? వాళ్ళు లక్షలు పోసి చదివిస్తున్నాం. ఎందుకు చదివిస్తాను? మన పిల్లల లైఫ్లు మారితే వాళ్ళు బాగా చదువుకోవాలి, ఒక పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, మనకు ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకంటూ మనకు రావాలని అనుకుంటాం. కానీ ఇక్కడ 3 తరాలు మారుతుందండి మన లైఫ్.
3 తరాలు మన పిల్లలకి భోజనం అదే కడుపు నిండా అన్నం పెడతారంట మన కంపెనీ. మరి అటువంటి మనకు మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు కొంతమంది ఇట్లా టికెట్స్ బుక్ చేసుకోకుండా ఎందుకు వెనకడిగేస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. కానీ ఇక్కడ మన 3 తరాలు మారుస్తానంటుంది, మన లైఫ్ మారుస్తుంది, మన పిల్లల లైఫ్ మారుస్తుంది, మన పిల్లల లైఫ్ మారుస్తానంటుంది. ఆలోచించుకోండి లీడర్స్. నేనైతే సమావేశాలకు హాజరు కాకుండా సక్సెస్ కోరటం అనేది స్కూల్కు వెళ్లకుండా సర్టిఫికేట్ కోరటం లాంటిది అనమాట. సో గమనించండి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోకపోతే బూట్ క్యాంప్ కానీ మైసూర్కి కానీ టికెట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్, బాగా చెప్పారు మేడం, ఎక్సలెంట్గా చెప్పారు. బూట్ క్యాంపు మైసూర్కి మీరు మిస్ అయ్యారు కాబట్టి సుజాత మేడం చెప్పినట్టు మీరు ఈసారి మైసూర్కి వచ్చారంటే మీ చెక్కు ఆగదు మేడం, దూసుకుపోతుంది. మీరు ఆ ట్రైనింగ్ కూడా తీసుకున్నారంటే మాత్రం లీడర్స్ అందరూ గమనించండి. కంపల్సరిగా ఆ మైసూర్ ట్రైనింగ్ అనేది మన మైండ్ సెట్ పూర్తిగా అసలు మన మైండ్ సెట్ని మార్చే ట్రైనింగ్ అది. కాబట్టి ఆ ట్రైనింగు అలాగనే బూట్ క్యాంపు తెలంగాణలో మన ఈ వెస్టేజీ తెలంగాణలోనే ఎక్కువ మంది ఎక్కువ చెక్కులు తీసుకునే వాళ్ళు ఉండటానికి కారణం ఇదే. ఈ క్యాంపులు ఇట్లాంటి మీటింగులకి ఎర్లీగా వాళ్ళు హైదరాబాద్ నుంచి ముందుగానే వచ్చి ముందు కూర్చోవటానికే ప్రయత్నం చేస్తారు. ఆ ముందు కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నారు, డెవలప్ అయ్యి వాళ్ళ చెక్కులు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి లీడర్స్ అందరూ గమనించండి, మన వాళ్ళు రేపు బూట్ క్యాంప్కి ఎర్లీగా 8 గంటల లోపే అక్కడికి వీలున్న వరకు 8 గంటల లోపే చేరి ముందు కూర్చునేదానికే ప్రయత్నం చేయండి. గ్యారెంటీగా అక్కడ మన మైండ్ సెట్ మారిపోయింది. ఆ బూట్ క్యాంపులో కానీ మైసూర్ క్యాంపులో కానీ ముందుగా వెళ్ళండి లీడర్స్. థ్యాంక్ యూ మేడం, శ్రావణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్క లీడర్స్కి. మెయిన్ ఇక్కడ బూట్ క్యాంపు కోటప్పకొండ అంటున్నారు, తర్వాత మైసూర్ ట్రైనింగ్ అంటున్నారు. బిఫోర్ బూట్ క్యాంప్ కానీ మైసూర్ కానీ వెళ్ళక ముందు నా పొజిషన్ 0. అందరూ అప్లైనర్స్ కానీ లైఫ్ మెంటర్స్ చెప్తా ఉండేవాళ్ళు మీటింగ్స్కి, సెమినార్స్కి, జూమ్స్కి. ఎప్పుడైతే మనం అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్పిస్తామో అప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతారు అని అంటూ ఉన్నారు. సరే అని చెప్పి డైలీ మీటింగ్స్కి, జూమ్స్కి అటెండ్ అవుతా ఉన్నాం. అయినా కానీ మన బ్యాక్గ్రౌండ్ అనేది మారట్లేదు. సరే అందరూ మైసూర్ అంటున్నారు, తర్వాత బూట్ క్యాంప్ అంటున్నారు. బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం మన పొజిషన్ అనేది, మన మైండ్ సెట్ కానీ, మన ఆలోచనలు కానీ, మన డ్రెస్ కోడ్ కానీ మొత్తం మారిద్ది అంటా ఉన్నారు. సరే ఏందో చూద్దాం అని చెప్పి బూట్ క్యాంప్కి వెళ్ళిన లీడర్స్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు బీబీ మేడం కానీ, తర్వాత బీబీ మేడం కానీ, పంచాయత్ సెక్రటరీ బాలం శ్రీనివాసరావు సార్ కానీ, పాండు సార్ కానీ, తర్వాత సైదుల్ సార్ కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క లీడర్స్ మనం వాట్సాప్లో, తర్వాత స్టేటస్లో, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క లీడర్స్ని లైవ్లో చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిగ్రీ స్టూడెంట్ మనీషా మేడం అన్నారు, దాదాపు డిగ్రీ చదువుతా మాకు తెలిసి 80 ఏళ్ళు, లాస్ట్ మంత్ ఆ 5 మంత్ దగ్గరదాపు 1 lakh అబోవ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే బూట్ క్యాంప్కి వచ్చి మైసూర్ ట్రైనింగ్కి వచ్చి మైండ్ సెట్ మార్చుకొని, డ్రెస్ కోడ్ మార్చుకొని, ఆలోచన విధానం మార్చుకొని, మాట్లాడే విధానం మార్చుకొని మొత్తం ఓవరాల్గా లైఫే చేంజ్ చేసుకున్నాను అని చెప్పి మేడం గారు అన్నారు. సరే ఏదో వచ్చిన తర్వాత ఆ 3500 మందిలో ఫస్ట్ టైం మేము చాలా హ్యాపీ అనిపించింది బూట్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెమినార్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్ ఒక ఎత్తు అయితే సుబ్బేశెట్టి సార్ గురూజీ గారు మన ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు ఈ సరౌండింగ్ మొత్తం వస్తే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ మైసూర్ తర్వాత మ్యాక్సిమం అందరూ అంటున్నారు ఇక్కడ బూట్ క్యాంప్కి మేము వెళ్ళినప్పుడు 400 ఉంది, 450 రూపాయలు ఉంది టికెట్, తర్వాత 350 ఉంది, తర్వాత 250 ఉంది. మ్యాక్సిమం అనుకుంటారు ఈ ఛార్జీలకేమో, తర్వాత ఈ 250
వాళ్ళ వరకు ఏమో అది ఇది అనుకుంటారు. ఆలోచన అనేది మార్చండి. ఎందుకంటే బయట ఒక పర్సన్ బయటికి వెళ్ళి తినాలంటే ఒక ప్లేట్ వచ్చి రూ. 150 రూ. 120 ఉంది భోజనం. అలాంటిది మనకి గురూజీ గారు మనలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గదాపు రూ. 250 టికెట్ అనేది పెట్టడం జరిగింది. ఈ 2 days కి అకామిడేషన్ ఉదయం నుంచి మధ్యాహ్నం 1.5 డే భోజనానికి కానీ, టిఫిన్కి కానీ, లంచ్కి కానీ ఆ రూ. 250లోనే మనకి అన్ని ఫెసిలిటీ ఉండడానికి ఈ రూ. 250. తర్వాత మైసూర్కి దాదాపు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అవుతుంది అంటున్నారు. మేము వెళ్ళేటప్పుడు ఎందుకు ఇంత ఇంత అవసరమా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఈ ట్రైనింగ్కి మైసూర్కి అని అన్నప్పుడు, ఎప్పుడైతే మా ఆలోచన వెళ్ళేటప్పుడు ఇంత పెట్టి వెళ్తున్నాము ఎందుకు అది ఇది అనిపించింది. వన్స్ మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత మైసూర్ వెళ్ళక ముందు బ్రహ్మే సారు కిరణ్ సారు ఆ హోమ్ మీటింగ్కి వస్తేనే వెళ్ళేవాడిని. అది 2 days అయినా అవని, 2 రోజులు అయినా, 3 రోజులు అయినా అవని. కానీ ఆలోచన కూడా వేరేగా ఉండేది. వీళ్ళు రావట్లేదు, నెగిటివ్ థాట్స్ అనేది వచ్చేది. వీళ్ళు రానప్పుడు వీళ్ళేంది మనకి రావట్లేదు అది అని చెప్పి ఆలోచన కూడా వచ్చేది. బట్ నా ఆలోచన అది కాదు. ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అనే దాని గురించి సార్ గురూజీ గారు ఎక్సలెంట్గా చెప్పారు. నేను అప్పుడే లెడస్ వినండి, మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాతే మొత్తం ఓవరాల్గా నా డ్రెస్ కోడ్ కానీ, తర్వాత మన అండర్లో వచ్చే టీం కానీ, తర్వాత చెక్కు కానీ, మాట్లాడే విధానం కానీ వన్స్ డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఇది నా కోసం చేస్తున్నా, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడైతే బ్రహ్మే సార్ కిరణ్ సార్ మీద ఆధారపడ్డానో ఆఫ్టర్ మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఓవరాల్గా 2 days ట్రైనింగ్లో మొత్తం మార్చేసుకున్నాను. వన్స్ ఇది హోమ్ మీటింగ్కి వెళ్ళేవాడిని కదా, సార్ వాళ్ళు లేకపోతే సార్ వాళ్ళు ఉంటే, అలాంటిది నేను వెళ్ళొచ్చిన తర్వాత ఒక్కనే డిసైడ్ అయి ఉన్నాను. ఇంకా ఎంతకాలం వాళ్ళ మీద ఆధారపడితే నేను ముందుకు వెళ్ళలేను, ఇది నా కోసం. ఎప్పుడైతే లేడర్స్ గమనించండి, సార్ వాళ్ళ మీద ఎప్పుడైతే ఆధారపడ్డానో అప్పుడు దాకా నాకు చెక్కు రాలేదు. దాదాపు 6 months వరకు నాకు చెక్కు కూడా లేదు. అయినా కానీ సార్ వాళ్ళు, నేను డల్ అయినా కానీ సార్ వాళ్ళు ఇలాగా సార్ అలాగా సార్ అని చెప్పి సార్ వాళ్ళు మోటివేషన్ చేసి ఇలా తీసుకెళ్ళి మీటింగ్స్కి అటెండ్ చేపిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫ్టర్ మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత చెక్కు పెరిగింది, టీం పెరిగింది, నా డ్రెస్ కోడ్ మారింది, తర్వాత నేను మాట్లాడే విధానం మారింది. ఒక గుర్తింపు, ఒక వాల్యూ, రెస్పెక్ట్. ఎక్కడైతే మండల ఆఫీస్లో చేసేవాడినే శ్రావణ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ చేయడం కూడా రాదు, అసలు ఏబిసిడీలు ఆడ కూడా ఉంటాయో కూడా తెలియదు, ఎందుకు ఇతనికి 18.5 ఇచ్చేవాళ్ళు అది ఇది అనేవాళ్ళు. సార్ శ్యామ్ కుమార్ సార్ వాయిస్ రావటంలా. బట్ నేను ఇది కాదు నాకు పోటీ తీసుకొని ఆ రోజుల్లో ఏంది వీళ్ళు మైసూర్ వెళ్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి వచ్చిన తర్వాత ఓవరాల్గా నా డ్రెస్ కోడ్ మారింది, నా మాట్లాడే విధానం మారింది, చెక్కు మారింది. అలాగే మన అండర్లో మంచి మంచి టీం కానీ అందరూ వచ్చారు ఈ రోజున. అది లీడర్స్ నేను తెలుసుకుంది. ఆ బూట్ క్యాంప్ గురించి కానీ, మైసూర్ ట్రైనింగ్ కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, మ్యాక్సిమం రండి. ఎందుకంటే ఒక బయటికి వెళ్ళాలంటే, ఒక టూర్కి వెళ్ళాలంటే మినిమం ఒక పర్సన్కి 10,000 15,000 దాకా కూడా, 10,000 మినిమం తక్కువలో తక్కువ వేసుకున్నా 10,000 పైనే అవుతుంది. జస్ట్ మనకి 5 ఏళ్ళు మైసూర్ ట్రైనింగ్ ఇస్తున్నాడంటే అసలు అక్కడ 5 star హోటల్ ఫుడ్ కానీ, ఉండే హోటల్ రూమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉందని తెలిసి నాకు అర్థమైంది. తర్వాత మైసూర్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సార్ ఎంఎస్ఆర్ సార్ గురూజీ అన్నారు, పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారన్నారు కదా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. అలా రాని వాళ్ళు పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వచ్చారన్నారు. చాలా మంది కూడా నా స్టేటస్ చూసి వచ్చారు. తర్వాత చూసిన తర్వాత చాలా బాగున్నారు. శ్రావణ్ కుమార్ ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు కూడా అని అన్నారు మా ఊర్లో. అది లీడర్స్ నేను తెలుసుకుంది. ఇది కూడా నాతో వచ్చింది కాదు, మన టీంతో వచ్చింది, మన లైఫ్ ప్లానర్స్, మన మెంటర్స్ అప్లైన్ సపోర్ట్తో వచ్చింది. ఈ రోజుకి నేను
మండల ఆఫీస్లో కూర్చుంటే 50,000 ఎప్పుడు తీసుకోగలను అన్న ఆలోచన ఉండేది. బట్ ఎప్పుడైతే నా ఆలోచన విధానం మారిందో, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి ఎప్పుడైతే వచ్చానో ఓవరాల్గా నా చెక్కు 63,190 రూపాయలకు కూడా వెళ్ళింది లీడర్స్. అది కూడా అక్టోబర్ నాటికి 1 lakh తీసుకోవాలని హార్ట్ఫుల్గా ఆనెస్ట్గా వర్క్ చేస్తున్నా. నేనే కాదు, మన అండర్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కూడా తీసుకోవాలని వర్క్ చేస్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన శ్రీను సార్కి, బ్రహ్మి సార్కి, కిరణ్ సార్కి కృతజ్ఞతలు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టీమ్ మెంబర్స్ అందరికీ. సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం ఏమైనా కంటిన్యూ చేయగలరా? నాకు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఫోన్లో వస్తున్నాయి, వీలు పడిద్దా కంటిన్యూ చేయడానికి? ఓకే ఓకే సార్. కొంచెం కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్ వన్స్ అగైన్ హోస్టింగ్ తీసుకొని బాధ్యతగా తీసుకున్నందుకు. మేము జర్నీలో ఉండి మేము రెస్పాన్స్ అంటే తీసుకోలేకపోయాం. వన్స్ అగైన్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్ అండ్ శ్రీనివాసరావు సార్. సార్ మాట్లాడతారా సార్ ఏమన్నా? థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్ సార్. ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పారు. బూట్ క్యాంపు ప్లస్ మైసూర్. ఎవరైతే బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యారో వాళ్ళు వెస్టేజ్ బిజినెస్లో ఎంత ఉందనేది తెలుసుకుంటారు. లీడర్స్ కాల్స్ వచ్చాయి. ఎవరైతే బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యారో వెస్టేజ్ గొప్పతనం ఏంది, వెస్టేజ్లో ఏముందనేది తెలుసుకుంటారు. నెక్స్ట్ మైసూర్ ట్రైనింగ్. మైసూర్ అనే దాంట్లో ట్రైనింగ్ అని ఉంది. ఇది ఒక లీడర్షిప్ ట్రైనింగ్. వెస్టేజ్ ఏంటంటే ఒక లీడర్షిప్ బిజినెస్. మనం లీడర్స్ని క్రియేట్ చేయాలి. మరి లీడర్స్ని క్రియేట్ చేయాలన్నప్పుడు లీడర్ ఎలా ఉండాలో తెలిస్తేనే లీడర్లు అనేది మనం క్రియేట్ చేయగలం. కాబట్టి ఈ మైసూర్ ట్రైనింగ్లో మన గ్రేట్ లీడర్ ప్రజెంట్ నెలకి 48 లక్షలు తీసుకున్న మహాగురుజీ మన సుబ్బయ్య శెట్టి సార్ గారు లీడర్షిప్ ట్రైనింగ్. ఒక లీడర్ ఎలా ఉండాలా, ఎలా ఉంటే లీడర్లను క్రియేట్ చేయాలి దాని గురించి అక్కడ చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ బిజినెస్లో ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి కాకపోతే ఇక్కడ చాలామంది కూడా వెస్టేజ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా కనపడుతుంటారు. ఎందుకు సార్ మీటింగ్స్కి రావాలా? ఈ టైటిల్లోనే గమనిస్తే ఈ బిజినెస్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అంటే ఒకటి బూట్ క్యాంప్, 2 మైసూర్ అని పెట్టారు టైటిల్లో. కానీ చాలామంది ఫెయిల్ అవటానికి కారణం ఏంది? చాలామంది బయట అవన్నీ మేము చూసాంలే, 3 years బ్యాక్ జాయిన్ అయ్యాము, 4 years బ్యాక్ జాయిన్ అయ్యాము, కానీ ఇన్కమ్ రాదు. ఇలాంటి మాటలు ఎవరు చెప్తుంటారంటే ఈ మీటింగ్స్కి ట్రైనింగ్స్కి ఎవరైతే అటెండ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. వెస్టేజ్లో ఇన్కమ్ రావట్లేదని చాలామంది ఇప్పుడు కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెస్టేజ్లో. కానీ ఎవరు సక్సెస్ అవుతున్నారు ఈ బిజినెస్లో, స్పీడ్గా వెళ్తున్నారంటే ఎవరైతే ఈ మీటింగ్స్కి వచ్చి వెస్టేజ్ గొప్పతనం ఏందనేది తెలుసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ సక్సెస్ అవుతున్నారు. ఓన్లీ ఒక వెస్టేజ్ అనే కాదు సార్, బయట ఏ రంగంలోనైనా కానీ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఎవరి మీదో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే ఎవరు కూడా వాళ్ళ మీద చెప్పుకోరు, వాళ్ళలో ఉండే లోపాలను అనేది సరిచేసుకోరు, పక్కన వాళ్ళ మీద దోసేస్తుంటారు. అంటే అతని వల్ల నేను సక్సెస్ అవ్వలేకపోయినాను, లేదా నా అప్లైనా నాకు సపోర్ట్ చేయటం వల్ల చేయలేకపోవటం వల్ల సక్సెస్ కాలేదు, నాకు మీటింగ్ ఇవ్వలేదు కాబట్టి నేను సక్సెస్ కాలేకపోయాను అని ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా రీజన్స్ వెతుకుతుంటారు. కానీ ఫస్ట్ నేను సక్సెస్ అవ్వకపోవడానికి కారణం నాలోనే లోపాలు ఉన్నాయని ఎవరు కూడా గ్రహించరు. ఇదే వెస్టేజ్ అనే కాదు, బయట రంగంలో కూడా నువ్వెందుకు ఇలా ఉన్నావంటే తల్లిదండ్రులను లేదా ఇంకొకరినో బ్లేమ్ చేస్తుంటారు. కానీ మనలో ఉండే లోపాల వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామని ఎవరు కూడా గ్రహించకపోవటం వల్ల చాలా మంది కూడా సక్సెస్ అయ్యలేకపోతున్నారు. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నట్టే తన మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తుంటాడు. మన ఎర్లీ మార్నింగ్ 5:10కో 5:20కో అలారం పెడుతుంటాం. అలారం మోగినప్పుడు లేస్తాం, కానీ ఇంకొక 10 నిమిషాలు పండుకుంటే బాగుండిద్ది కదా, ఇప్పుడేముంది ఇంకా టైం ఉంది కదా అని ఆలోచన చేస్తుంటారు. ఎప్పుడైతే మనం ఆలోచన చేసి అట్లా పండుకుంటూ అట్లా మన మైండ్కి ఏదైతే మనం చెప్తుంటామో అదే తీసుకుంటుంది.
అదే ఆ మైండ్ ఎప్పుడైతే చెప్తా అప్పుడే లేచి మొహం కడుక్కొని జూమ్ యాడ్ అయితే అప్పుడు యాక్టివ్గా ఉంటారు. అట్లా మనలోని లోపాలు లేకపోవడానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ ఏం చెప్తో మన మనసు ఏదైతే చెప్తుంటుందో దాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి సక్సెస్ అనేది అవ్వలేకపోతున్నాం. ఎవరైతే సక్సెస్ అవుతున్నారంటే బ్రెయిన్ ఏది చెప్తుందో అది వినకుండా ఎవరైతే ముందుకెళ్తుంటారో వాళ్ళని మార్చుకొని ఏదైతే అలారం మోగినప్పుడు లేచి మా మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని ఎవరైతే జూమ్ అటెండ్ అవుతారో అలాంటి వాళ్ళు అనేది ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. అట్లా మనం గమనిస్తే చాలా మంది కూడా ప్రతి పనిలో ఏ పనిలో సక్సెస్ అవ్వాలన్నా కానీ డిసిప్లిన్తో వర్క్ చేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నుంచి ఏదైతే వాళ్ళు చేసే పని మీరు గమనిస్తే ఒక కూలి పని చేసే వ్యక్తి ప్రతిరోజు కన్సిస్టెన్సీగా పనికి వెళ్తా వస్తా చేస్తూ ఉంటాడు కాబట్టి అతను ఎంతో కొంత ఇన్కమ్ చేస్తున్నాడు. అలాగే ఒక ఉద్యోగం చేసే వ్యక్తిని గమనిస్తే ప్రతిరోజు ఇప్పుడు మన సీను సార్ ఉన్నాడు, జాబ్కి వెళ్ళాలని చెప్పేసి ప్రతిరోజు వెళ్తానే ఉంటాడు. ఇట్లా ఒక బిజినెస్ చేసే పర్సన్ ఉదయాన్నే షాపు తీయాలి 8 గంటలకు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇట్లా కన్సిస్టెన్సీగా తను చేసే పనిని చేసుకుంటా వెళ్తున్నారు కాబట్టి అతను ఆ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. కానీ వెస్టేజ్ బిజినెస్లో నిజంగా అలా మనం చేస్తున్నామా? కన్సిస్టెన్సీగా మనం ఈ బిజినెస్ని చేస్తున్నామంటే ఎవరు కూడా చేయట్లేదు కాబట్టి సక్సెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎవరైతే ఈ బిజినెస్ని నాది అని డిసైడ్ అయ్యి పనిచేస్తుంటారో కన్సిస్టెన్సీగా ప్రతిరోజు వెస్టేజ్ బిజినెస్కి టైం ఇస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. ఇవన్నీ చెప్పకుండా కారణాలు ఎత్తుక్కుంటా మీటింగ్స్ ఎందుకు సార్ మీటింగ్స్కి మేము అటెండ్ అవ్వాలా అని అంటే మీటింగ్స్లోనే వెస్టేజ్ గొప్పతనం అయినా కానీ ఏదైనా కానీ తెలిసిద్ది. ఎందుకంటే మీరు గమనిస్తే ఒక ఆశా వర్కర్ కానీ అంగన్వాడీలు రీసెంట్గా నేను మహా అయితే వాళ్ళకి 8-10 వేలు అనేది వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎన్ని మీటింగ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, ఒక కొత్త ప్రోగ్రామ్ వచ్చినా కానీ ఇంకొకటి ఏదైనా వచ్చినా కానీ దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీటింగ్స్ కండక్ట్ చేసి దాని మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఒక 8,000 జీతం ఇచ్చేదానికే వాళ్ళు అంతలా ఉన్న మీటింగ్లు పెట్టి అంతా ప్రెజర్ చేస్తుంటారు. వాళ్ళని గమనిస్తే ఒకసారి అడిగితే సార్ మాకు ఎక్కడ కుదరట్లేదు సార్, ప్రెజర్ ఎక్కువైపోతుంది పైనుంచి అంటే 8,000 ఇచ్చే జీతం కోసం అంత ప్రెజర్ ఇస్తుంటే గవర్నమెంట్ ఇక్కడ వెస్టేజ్లో దాదాపు 1,00,000 తీసుకోవాలని ప్రతి ఒక్కరం కూడా జర్నీ చేస్తున్నాం. మరి 1,00,000 తీసుకోవాలని ఉన్నప్పుడు మనం ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వాలా? ఎందుకంటే ఈ మీటింగ్స్కి అటెండ్ అయితేనే బిజినెస్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక ఏదైనా చదివే వ్యక్తి అతను సక్సెస్ అవ్వాలంటే దాంట్లో మంచి మార్కులు తీసుకోవాలంటే కన్సిస్టెన్సీగా అతను కోచింగ్స్ తీసుకొని ఎన్నో ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి ఎన్నో మన క్లాసులు వింటే కానీ అతను ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ సంపాదించగలడు. మరి ప్రతిదీ బయట రంగంలో బయట గమనిస్తే ప్రతిదానికి డబ్బు పెట్టి నాలెడ్జ్ని కొంటున్నాం. చదువులైనా కానీ చేసే పనిలో కానీ నాలెడ్జ్ని కొంటున్నాం. కానీ మనం ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందంటే నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక బట్టల షాప్ అంటే బట్టల షాప్ పెట్టిన దగ్గరికి వెళ్ళి ఎవరైతే పెట్టి సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎలా చేశారు, దీనికి మెటీరియల్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, దీని ప్రైస్ ఎంత, ఎలా మనం సేల్ చేయాలా అనే దాని గురించి అతను పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టి ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. అట్లా ఏ బిజినెస్ అయినా ఒక రియల్ ఎస్టేట్ చేసే చేయాలా, ఏం చేయాలా, కస్టమర్స్ని ఎలా ఇన్వైట్ చేయాలా, సైట్కి ఎలా చేయించాలి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇంతకుముందు సక్సెస్ఫుల్గా వెళ్తున్నా వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాతే వాళ్ళకనేది ఆ రియల్ ఎస్టేట్లో ముందుకెళ్తారు. ఇట్లా బయట ఏ రంగంలో తీసుకున్నా కానీ ఫస్ట్ అనేది మనం నేర్చుకోవాలా. ఆ నేర్చుకున్న తర్వాత దాన్ని మనం ఫీల్డ్లో అప్లై చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రమే సక్సెస్ అవుతాం. మరి వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక బిజినెస్ ప్లస్ ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. మరి ఇంటర్నేషనల్ బిజినెస్లో మనం ఉన్నాం. మరి ఈ బిజినెస్లో లైఫ్ మారాలా అనే ప్రతి ఒక్కరు కూడా పని చేస్తున్నాం. మరి ఈ బిజినెస్కి మనం ఎంత టైం ఇస్తున్నాం, ఈ బిజినెస్లో మనం ఎంత నేర్చుకుంటాం. చాలా మంది కూడా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఏదో నెగ్లెక్ట్గా చూస్తుంటారు. కానీ అసలు నేను ఎంత నేర్చుకున్నాను బిజినెస్లో అనేది మనం ఆలోచన చేసుకుంటే జీరో. అందుకనే చాలా మంది కూడా వెస్టేజ్లో నేర్చుకునే దానికి ఎవరు కూడా టైం ఇవ్వట్లేదు. ఎవరైతే ఈ వెస్టేజ్ బిజినెస్లో నేర్చుకోవడానికి టైం ఇస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సురేష్ సార్ చెప్పినట్టుగా ఒక 3-4 నెలలు ఫస్ట్ నేర్చుకోవటం మీద మనం అనేది
దృష్టి పెట్టాలి. నేర్చుకున్న తర్వాత అనేది సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా నేర్చుకోకుండా ఏం లేకుండా మనకు ఉన్న మైండ్ సెట్ తోటే మనం అనేది ఫీల్డ్లోకి వెళ్తే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఫలితాలే వస్తాయి. ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ముందు మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. ఈ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంది. బూట్ క్యాంప్కి ఎందుకు అటెండ్ అవ్వాలంటే బూట్ క్యాంప్కి అటెండ్ అవ్వకముందు మేము ఫస్ట్లో ఎందుకులే ఇవన్నీ రోజు రెగ్యులర్గా మన ఒంగోలు, కొండేపి, కందుకూరి సరౌండింగ్స్లో మీటింగ్ జరుగుతుంటాయి కదా, గుంటూరు దాకా వెళ్ళి ఏం మీటింగ్ అటెండ్ అవుతామని మేము స్టార్టింగ్లో అనుకున్నాం. కానీ అయినా వెళ్ళి ఒకసారి చూసి వద్దాం, బూట్ క్యాంప్ అంటున్నారు కదా, ఒకసారి వెళ్ళి వద్దాం దాన్ని ఏందని వెళ్ళినప్పుడు మా మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను, ఆనంద్ సారు, రవి సార్ మేము ముగ్గురు మాత్రం వెళ్ళాం. ఎలాంటి టీమును ప్రమోట్ చేసుకోలేదు, అసలు ఏందో చూసొద్దాం వెళ్ళాము. ఫస్ట్ డే ఎప్పుడైతే కంప్లీట్ అయిందో బూట్ క్యాంపు, మధ్యాహ్నానికి లంచ్కి బయటకు వచ్చామో అప్పుడు మేము చాలా రియలైజ్ అయ్యాం. చాలా నష్టపోయాము, మన టీముని తీసుకొస్తే బాగుండేది, చాలా లేట్ చేసాం, మనం ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయటం ద్వారా చాలా మంచి వండర్ఫుల్ సెషన్ అనేది మిస్ అయ్యాము అని అప్పటికప్పుడు అందరికీ కాల్ చేసాం. ఎవరైతే టీముని తీసుకురా మ్యాక్సిమం ఈరోజు మిస్ అయ్యాము, రేపు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని మిస్ అయ్యి, ఎందుకంటే ఆ మీటింగ్స్కి ఒక గొప్పతనం మీద మాకు తెలియకపోవడం వల్ల స్టార్టింగ్ మేము అనేది నెగ్లిజెన్సీగా ఉన్నాం. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటికి దాదాపు ఒక 200 మందిని అనేది టీంని బూట్ క్యాంప్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 200 మంది బూట్ క్యాంప్ తీసుకొచ్చామో టోటల్ మా టీం నుంచి, అప్పుడు మా చెక్కు కూడా గమనిస్తే దాదాపు 60,000కి వెళ్ళిపోయింది ఒకేసారి. అంటే ఇక్కడ ఒకటే సార్, డూప్లికేషన్ బిజినెస్ ఇది. ఇక్కడ మనం చెబితే వినరు, చాలా మంది కూడా ఇప్పుడు కూడా మనం చూసిన మొహాలే చూస్తుంటారు. కానీ తెలంగాణ చుట్టుపక్కల నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది గ్రేట్ లీడర్స్ అనేది బూట్ క్యాంప్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది అక్కడ చెప్తుంటారు కాబట్టి చాలా మంది కూడా కనెక్ట్ అవుతుంది. ఒక హౌస్ వైఫ్ చెప్పినప్పుడు ఒక హౌస్ వైఫ్ కనెక్ట్ అవుతుంది, ఒక రియల్ ఎస్టేట్ అతను చెప్పినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అతను కష్టమైద్ది, ఒక టీచర్ చెప్పినప్పుడు ఒక టీచర్కి కనెక్ట్ అయింది. ఇట్లా ఏ వృత్తులకు సంబంధించి ఎవరి మాట ఎక్కడ కనెక్ట్ అయితే తెలియదు కాబట్టి అక్కడ కొన్ని 100 మంది అనేది బూట్ క్యాంప్కి వస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, ప్లస్ హౌస్ వైఫ్స్ వస్తారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, నెలకి 2-3 లక్షలు ప్లస్ వారానికే 5-6 లక్షలు సంపాదించే బిల్ గేట్స్ కూడా వస్తారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఈ బిజినెస్లో ఇంత ఉందా అనేది అక్కడికి వచ్చినాక మాత్రమే అర్థమైంది. కాబట్టి బూట్ క్యాంప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు 300 మందితో వెళ్ళినప్పుడు అప్పుడు చేంజ్ అయిపోయింది పూర్తిగా, మా చెక్కులు అనేది ఇంప్రూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ మైసూర్ ట్రైనింగ్, అప్పటి వరకు కూడా 60,000-70,000 ఉండేది. ఎందుకంటే మా నాలెడ్జ్ అంతే. ఎందుకంటే ఇక్కడ లీడర్లను క్రియేట్ చేస్తేనే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. సురేష్ సార్ చెప్పినట్టుగా మనం బ్యాగులు వేసుకొని తిరగటం కాదు, మన కింద టీం అనేది ఎప్పుడైతే మనలాగా ముందుకెళ్తుంటుందో, డూప్లికేషన్ బిజినెస్ ఇది, కాపీ పేస్ట్ బిజినెస్, మనలాగే మన కింద టీం, మన కింద నెట్వర్క్ పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది డూప్లికేట్ అవుతుంది. నువ్వు ఒక్కడు కష్టపడితే 24 గంటలు లేదా 12 గంటలు కష్టపడతాం. అదే నీ కింద ఒక 10 మంది లీడర్స్ కష్టపడితే కొన్ని గంటలు కలిసి వస్తాయి. కాబట్టి వర్క్ అనేది డూప్లికేట్ అవుతుంటుంది, టైం డూప్లికేట్ అవుతుంటుంది. కాబట్టి రోజు నువ్వు ఒక్కళ్ళు కలిస్తే ఒక్కడికే ఒకే హోమ్ మీటింగ్ జరుగుతుంది. నీ కింద ఒక 10 మంది లీడర్స్ 10 మీటింగ్స్ చేస్తే 10 మీటింగ్స్ జరుగుతాయి. ఇట్లా ఎప్పుడైతే టీం డూప్లికేషన్ అవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళగలం, మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలం. ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం ప్రతి ఒక్కరం వస్తున్నాం. మరి ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావాలన్నా, 3 జనరేషన్ ఇన్కమ్ రావాలన్నా మన కింద టీం అనేది పెరుగుతూ ఉండాలి, ప్లస్ లీడర్స్ క్రియేట్ అవ్వాలి, డిసైడ్ అవ్వాలి లీడర్స్. మరి డిసైడ్ అవ్వాలంటే బూట్ క్యాంప్ ఒకటైతే, రెండోది మైసూర్. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే మాత్రమే బిజినెస్లో మనం ముందుకెళ్ళగలం. అప్డేట్ అవ్వకపోతే బిజినెస్లో ముందుకెళ్ళాం. ఈ అప్డేట్ అవ్వాలంటే ఏం అప్డేట్ అవ్వాలి సార్ అంటే, ఫస్ట్ మన మైండ్ అనేది అప్డేట్ అవ్వాలి. మన మైండ్ సెట్ అనేది మారకపోతే వెస్టేజ్ బిజినెస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మైండ్ చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు వరకు ఉన్న మైండ్ సెట్ వేరు. మన చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఏంటంటే పూర్ మైండ్ సెట్. ఒక పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్లోకి రావాలంటే దాదాపు ఇలాంటి ట్రైనింగ్స్ ఏదైతే మనం మైసూరులో చెప్తున్నాం అలాంటి ట్రైనింగ్స్ బయట కూడా జరుగుతూ ఉంటాయి. మైండ్ సెట్ ట్రైనింగ్స్ వేణు కళ్యాణ్ అని, తిరుపతి తండ్రి అని, మన జేడి లక్ష్మీనారాయణ అని, ఇట్లా చాలా మంది ఒక 10,000, 15,000
ఫీజు పెట్టి మరి ఈ మీటింగ్స్ అనేది జరుపుతూ ఉంటారు. మీకు ఫేస్బుక్, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే స్కిల్స్ ప్లస్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఈ స్కిల్స్ మైండ్ సెట్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో ఆ బిజినెస్, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ రంగంలో అనేది ఇక్కడ ఏంటంటే కింద టీముతో పని చేయించాల. ఇప్పుడు వరకు మనం ఉన్న రంగం ఏంటంటే పని చేసే రంగంలో ఉన్నాం, మనం వెళ్ళి కష్టపడతా ఉన్నాం. పని ఎలా చేయాలో మనకు తెలుసు, కానీ పని ఎలా చేయించుకోవాలి అన్న మైండ్ సెట్ మనది కాదు కాబట్టి ఇక్కడ నెట్వర్క్ మన కింద హ్యాండిల్ చేయాలంటే, ఆ టీమును మేనేజ్ చేయాలంటే మైండ్ సెట్ అనేది మారాలా. అందుకని చెప్పేసి బయట ఏదైతే 10-15 వేలు పెట్టి మనకి ట్రైన్స్ ఏవైతే జరుగుతుంటాయి అవే మన సుబ్బయ్య శెట్టి సార్ గమనించి మన టీంకి గనక ఇదే మైండ్ సెట్ ప్రోగ్రామ్ కనుక ఇప్పించగలిగితే, మైండ్ సెట్ ట్రైనింగ్ ఇప్పిస్తే టీములు డెవలప్ అవుతాయి. చాలా మంది పేదవాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఇన్కమ్స్ అనేది రావట్లా. ఎందుకు ఇన్కమ్స్ రావట్లేదంటే మైండ్ సెట్ మారితేనే ఇన్కమ్ అనేది వెస్టేజ్లో తీసుకోవచ్చు అనేది అర్థమయ్యి ప్రతి ఒక్కరికి బర్త్డే అవ్వకుండా కనీసం 5,000, ఈ 5,000 బయట మనం ఒక ట్రైనింగ్కి వెళ్ళాలి, లేదంటే ఒక టూర్కి వెళ్ళాలంటే ఈజీగా అయిపోతాయి. లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా 5,000 అయిపోతాయి. టెస్ట్ రాసాడంటే 5,000 అయిపోతాయి. ఇట్లా మనం గమనిస్తే ఈ 5,000 అనేది చాలా చిన్న ఆలోచన చేస్తే, ఎందుకంటే బయట ఒకదానికి ఖర్చు పెట్టాలంటే దేనికి కూడా ఆలోచించట్లా లేనప్పుడు బయట ఎవరికైనా అప్పుడైనా తీసుకొచ్చి ఇమీడియట్గా అక్కడ అనేది మనం పెడుతుంటాం. కానీ ఇక్కడ వెస్టేజ్ బిజినెస్లో ఇన్కమ్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, ప్లస్ లైఫ్ చేంజ్ అవుతున్నాయని సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు మన పక్క నుండి చూస్తా కూడా మన మైండ్ సెట్ చేంజ్ అయితే కూడా అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5,000 అనేది పెద్ద అమౌంట్ కాదు. నేను వెళ్ళిన ముందు నేను నాలెడ్జ్ సంపాదించాలా. వెస్టేజ్లో నేను నాలెడ్జ్ సంపాదిస్తే ఇదే 5,000 అనేది వెస్టేజ్ నుంచి నువ్వు జస్ట్ 2-3 monthsలో తీయచ్చు. అంటే నాలెడ్జ్కి అయితే ముందు అమౌంట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు బిజినెస్లో సక్సెస్ అవుతావు. దేనికి డబ్బులు పెట్టాలో మనకు తెలియట్లా. బట్టలకి రేపు పండుగ వస్తే 5-6 వేలు పెట్టి షాపింగ్ చేస్తారు, ఇంకో దానికి షాపింగ్ చేస్తారు. మరి వెస్టేజ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే మరి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? ప్లస్ అది ఓన్లీ మనకు మీటింగ్కి ఎలాంటి ఛార్జెస్ చేయట్లేదు, ఓన్లీ హాల్కే. సార్ చెప్పిన ఒక 5-star హోటల్లో ఒకరోజు స్టే చేయాలంటే మినిమం 10,000 ఉంటుంది. ఒక మైసూర్ ట్రిప్ తిరగాలంటే దానికి అటు ఇటుగా ఒక 5,000 నుంచి 10,000 కావాలా. ఇలాంటివన్నీ కూడా జస్ట్ 5,000లోనే మనకు మన సుబ్బయ్య శెట్టి గారు అరేంజ్ చేసి, మన మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ అయితే ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. ప్రతి ఒక్కడు కూడా పూర్ మైండ్ సెట్లో ఉన్నారు, వాళ్ళందరూ రిచ్ మైండ్ సెట్లోకి మారాలా. చాలామంది నా జీవితం ఇదే, నా జీవితం అయిపోయింది, ఇంక నేనేం చేయలేను, నా వల్ల కాదు అనే ఆలోచనలో ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారు. దీని నుంచి బయటకు రావాలంటే ఇలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అయితేనే మైండ్ సెట్ మారిద్దని ఎప్పుడైతే సార్ చెప్పాడో, లాస్ట్ టైం మీటింగ్కి వెళ్ళిన తర్వాత శ్రావణ్ సార్ ఇప్పుడే చెప్పాడు, మైసూర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత సార్ ఆయనకి సోన్గా నేను అయిపోతాను. అట్లాగే సుజాత మేడం గమనిస్తే అప్పు చేసి మరీ వచ్చింది. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే, మేడం నేను పెడతాను రండి అంటే, వద్దు సార్ నేను వెళ్ళవాలా, నేనే వస్తానని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి ఆ మైసూర్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత మేడం రియలైజ్ అయింది. మైసూర్ మీటింగ్ రాకపోతే మేడం ఇప్పటికి కూడా చూద్దాంలే చేద్దాం అన్నట్టుగానే ఉండిపోయేది. ఎప్పుడైతే మైసూర్ మీటింగ్కి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిన తర్వాత ఇప్పుడు ఓన్గా మేడంకి చదువు లేదు, ఎడ్యుకేషన్ ఏం లేదు, టాలెంట్ కూడా ఏం లేదు. కానీ ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి పని చేయాలా అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎల్ఓబి తోటి 25,000 పైనే తీసుకుంటుంది. ప్లస్ మేడం ధనలక్ష్మి మేడం ఇప్పుడు ఎల్ఓబి తోటి ఇన్కమ్ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఎందుకు సార్ ఎల్ఓబి తీసుకుంటా సక్సెస్ అవుతున్నారంటే మైసూర్ ట్రైనింగ్ అనేది అంత చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కాబట్టి. అలాగే కిరణ్ సార్ కూడా గమనిస్తే సార్ కూడా అప్పు చేసి వచ్చాడు, అది నాకు తెలుసు. డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మరి ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్కి వచ్చి మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాడో, ఇప్పుడు మన కొండేపి టీంలోనే ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ ప్లస్ 65,000 ఇన్కమ్ తీసుకున్నాడు. ఏదైతే 9 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయో వెస్టేజ్లో అవన్నీ కూడా సార్ ఇప్పుడు ఒకటొకటిగా కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడికి వచ్చి మైండ్ సెట్ మార్చుకున్నాడు కాబట్టి. ఇట్లా ప్రతి ఒక్కరి లైఫ్, నా లైఫ్ మారిందన్నా, ఇక్కడ ఉన్న జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ అయిందన్నా కానీ మైసూర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మైసూర్ ట్రైనింగ్ ఇందాక చెప్పారు శ్రావణి మేడం,
శ్రావణి మేడమే అప్పుడే కనుక మైసూర్ ట్రైనింగ్ వచ్చి ఉంటే ఇప్పుడు మేడం చెక్ దాదాపు 30,000 పైనే ఉండేది. మైసూర్ ట్రైనింగ్ రాలేదు కాబట్టి ఇప్పుడు మేడం మాటల్లోనే తెలుస్తుంది నేను ఎంత మిస్ అయ్యాను అనేది. ఇట్లా ప్రతి ఒక్కరు డిసైడ్ అయిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ ట్రైనింగ్కి వస్తే మాత్రమే ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాం. ఖర్చు అవుతుంది కదా, ఇంత ఖర్చు మేము ఏడ పెట్టుకుంటే రీజన్స్ వెతుక్కుంటే మాత్రం సక్సెస్లు అనేయటం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బూట్ క్యాంపు, మైసూర్ ట్రైనింగ్, ఈ బూట్ క్యాంపుకి కూడా చాలా మంది కూడా ఇంకా టికెట్స్ వేయడానికి ఆలోచిస్తున్నారు, వద్దామా లేదా అని ఆలోచన చేస్తున్నారు. సార్ బూట్ క్యాంప్కి వస్తే మాత్రమే ఏ లీడర్ అయినా డిసైడ్ అవుతాడు. ఎందుకంటే ఉదయం నైట్ సాయంత్రం దాకా కష్టపడతా ఉన్నాం ప్రతిరోజు, తిని తినక ఎండకి ఇవేవి కూడా ఆలోచన చేయకుండా మనం కష్టపడతా ఉన్నాం. మరి కష్టపడిన దానికి ఫలితం రావాలంటే ఇక్కడ మనం ఒక్కలమే చేసేది కాదు, బిజినెస్ టీంతో చేయాలా. టీంతో చేయాలన్నప్పుడు కొత్తగా ఉండే టీంని మనం బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేస్తేనే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతాం. మరి కొత్తగా ఉండే వ్యక్తులు మనం చెప్తే ఎన్నో ప్రతిరోజు అక్కడికి బూట్ క్యాంపు తీసుకొస్తే కొన్ని వందల మంది ఉంటారు. కాబట్టి ఆ 100 మందిని చూసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్, ఓహో వెస్టేజ్ అంటే ఇంత గొప్పదా, ఇంతగా చేస్తున్నారా అనేది అక్కడికి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ మారిద్ది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 1 lakh అబౌవ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ మార్చుకున్నారు. బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మార్చుకొని నేను బూట్ క్యాంప్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ 1.5 yearలో ఇదే బూట్ క్యాంప్లో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే లాస్ట్ బూట్ క్యాంప్లో స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం అనేది దొరికింది. ఎక్కడ జీవితం సార్, బయట 34,000 సంపాదించే లైఫ్ నేను చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయకపోతే డబ్బులు రావు. కానీ వెస్టేజ్ బిజినెస్లో డిసైడ్ అయ్యి పనిచేసి మీటింగ్స్కి అటెండ్ అవుతా, ప్రతి మీటింగ్ వెస్టేజ్ బూట్ క్యాంప్కి అయితేనేమి, కంపెనీ ట్రైనింగ్స్ ఇట్లాంటివన్నీ అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకొని ముందుకు వెళ్తున్నా. కాబట్టి నేను కానీ, మన సురేష్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, రవి సార్ కానీ, కిరణ్ సార్ కానీ మేమందరూ కూడా సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే 1 బూట్ క్యాంపు, 2 మైసూర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన లీడర్ ఏం చేస్తున్నాడో అది మనం చేస్తే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. ఇది కాపీ పేస్ట్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూద్దాంలే చేద్దాం అన్న మైండ్ సెట్ మారండి. ఎందుకంటే దాదాపు 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, మన మైండ్ చెప్పింది వింటూ ఉన్నాం. ఆ మైండ్ చెప్పింది విన్నంతకాలం కూడా పేదరికంలోనే ఉంటాం. మన మైండ్ అనేది మార్చుకుంటే మాత్రమే ఆ పేదరికం నుంచి బయటపడతాం. ఈ మైండ్ సెట్ మార్చుకోకుండా మనం ఎంత చేసినా, ఎంత తిరిగినా, ఏం చేసినా కూడా ఉపయోగం అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నాలెడ్జ్ సంపాదించండి. ఈ నాలెడ్జ్ సంపాదించంటే మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నిజంగా వెస్టేజ్లో ఉంటే నా లైఫ్ మారిద్దా అనేది మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా డిసైడ్ అయ్యి పని చేస్తే ప్రతి ఒక్కరు మైండ్ సెట్ మారిద్ది. కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరు మీటింగ్కి అటెండ్ అయ్యి ఏదైతే 1 year 1 lakh అనే గోల్ పెట్టుకొని పనిచేస్తున్నారో అవన్నీ 2 మీటింగ్లోనే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ శ్రావణ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మాట్లాడారు సార్, అందరికీ తెలియజేశారు సార్ బూట్ క్యాంప్ గురించి, మైసూర్ ట్రైనింగ్ గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సార్ సెషన్ క్లోజ్ చేద్దాం సార్. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఇద్దాం సార్. ఒకటి ఉంది. లేడీస్ గుడ్ మార్నింగ్, లేడీస్ గుడ్ మార్నింగ్ మిస్టర్. ఈరోజు 15 అనగా తిరుపతిలో 10 గంటలకి విక్టోరియా మహల్ మేడం, తర్వాత సైదుల్ సారు, ప్రసాద్ సార్ వాళ్ళు 1 day ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఆల్రెడీ ఒక 7 members 8 members దాకా తిరుపతి వచ్చున్నాము. కాబట్టి సరౌండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేణుగుంట కానీ, శ్రీకాళహస్తి, తిరుపతి సరౌండింగ్ వాళ్ళు ఎవరైతే టీం మెంబర్స్ అంతా ఉన్నారో వాళ్ళందరినీ టీంకి అటెండ్ చేయించుకొని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే బూట్ క్యాంప్ 18, 19 బూట్ క్యాంప్ ఉంది. ఇంకా 2 daysకే టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్లో అలాగే మంచిగా వస్తారని కోరుకుంటున్నాను.